ఒకసారి అందరూ కలిసి మీ చేతులను పైకెత్తి గట్టిగా స్తోత్రించగలరా? మరొకసారి చెప్పగలరా? నేను డైరెక్ట్గా దేవుని వాక్యం కోరుకున్నాను. మీ ఫోనానికి చూసారా? చూసారా? మీరు బయటికి వెళ్ళి ఫోన్ ఇక్కడ పెట్టేశాను. మీ అన్నగారి ఫోన్ ఉన్నాయి కదా, ఫోన్ ఎవరు పట్టుకెళ్ళటానికి దేవునికి స్తోత్రం కలుగును. ఎందుకంటే మీరు స్విచ్ ఆఫ్ చేశారో లేకపోతే సైలెంట్లో పెట్టారో, మీ ఫోన్లో వచ్చినప్పుడు బయటికి మాత్రమే వెళ్ళడం అది దేవుని గౌరవించడం కాదు, దేవుని అవమానపరచడమే. ఇక్కడ కూటం జరుగుతున్నప్పుడు, ప్రార్థన జరుగుతున్నప్పుడు ఎలాంటి వ్యక్తులు ఒకవేళ మనకు చేసిన ఫోన్, ఆ సందర్భంలో ఫోన్లు మనం తీసుకుని మాట్లాడడం అనేది దేవునిని మనం పూర్తిగా అవమానపరచడమే. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆయన ఏం చేస్తాడని మీరు పట్టుకెళ్తే నేనేం చేయను, అసలు నేనేమి టచ్ చేయను. ఎవరు టచ్ చేయాలో ఆయనే టచ్ చేసి ఏం చేస్తాడో తెలుసా? అలా చేస్తాడంటే మీరు నా మాట కాదు కదా వినేది, నా మాట కాదు కదా, కనుక దేవుడి మాట దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీలో చాలా మందికి దేవుని వాక్యం తెలియదు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినా, ఎన్ని సంవత్సరాల నుంచి కూర్చున్నా దేవుని వాక్యం అనే బీజం మీలో పడలేదు. కనుక దేవుని వాక్యం విలువేంటో తెలియదు. కనుక దేవుని వాక్యం విలువ తెలియనంత చెప్పు కూడా ఒక అన్యుడు నడిచినట్లుగానే, ఒక అన్యుడు ప్రవర్తించినట్లుగానే మన జీవితాలలో అవన్నీ అలా ఊడిపోతాయి, అలా నడుస్తూనే ఉంటాం. కనుక ఎవరు దేవుని వాక్యమునకు విలువిస్తారో, విలువిచ్చిన వ్యక్తులు మొట్టమొదటిలో ఒక్కసారి పాస్టర్ గారి స్టార్టింగ్లో ఒక్కసారి చెప్పిన మాట ఉంటుంది కదా, అది ప్రాణం పోయే వరకు కూడా అలా చేస్తూనే ఉంటారు. అలా చేయట్లేదనంటే మొదటగా దేవునికి గౌరవం ఇవ్వట్లేదు. దేవుడి గౌరవంలో కూర్చున్న మీకేం గౌరవం, మీ పక్క వాళ్ళకి ఏం గౌరవిస్తావు, నాకేం గౌరవిస్తావు? తెలిసిపోతుంది అది వాతావరణం. స్టార్టింగ్లో ఒక్కసారి దేవుడు ఒకసారి ఒక మాట మాట్లాడితే ఆ మాటకి మనం బ్రతికినంతకాలం కూడా అలాగే చేయాలి. అప్పుడే దేవుని గౌరవిస్తున్నావో లేదో నీకు అర్థమవుతుంది. మధ్యలో గౌరవించడం మానేస్తే దేవుని పిల్లలారా, అది దేవుని పిల్లల యొక్క పరిపూర్ణమైన లక్షణము కానే కాదు. కనుక మనం జాగ్రత్తగా దేవుని కొరకు బ్రతకడానికి భూమి మీద కొంత మటుకు ప్రయత్నిద్దాం. కొంతవరకు ప్రయత్నించడం వలన మెరుగుపడే అవకాశాలు మన హృదయం నిండా సంపూర్ణంగా వేరు పారతాయని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. దేవుని కొరకు బ్రతకాలని దేవుని కొరకు మనం సిద్ధపడాలి అనే ఆలోచన మనకున్నప్పుడు దేవుని ఆలోచనలు మాత్రమే చేస్తాం, ఇంకేం చెయ్యం. దేవుని ఆలోచనలు మాత్రమే చేయడానికి ఇష్టపడతాం. కనుక
వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే అక్కడికి నడిపిస్తుంది. ఎక్కడికి నడిపిస్తుంది అంటే లోక సంబంధమైన ఆశల నుండి పరలోక సంబంధమైన ఆశలు కొరకు నడిపిస్తుంది. దాని నుంచే బైబిల్ గ్రంథంలో చెప్పిన అనేక సంగతి ఏంటంటే పై ఉన్న వాటినే వాళ్ళు వెతుకుతారు అని రాయబడింది. అది కొలస్సీలకు రాసిన పత్రికలో ఉంటుంది. 3వ అధ్యాయంలో 1వ వచనాల్లో రాయబడి ఉంటారు. పై ఉన్న వాటిని వెతుకుతారు అని అంటే వాళ్ళు భూలోకంలోనే ఉంటారు కానీ భూలోకంలో జీవిస్తారే కానీ వారి చేసే పనులన్నీ ఎలా ఉంటాయో తెలిసి భూ సంబంధమైన పనులు కానీ కావు. పరలోక సంబంధమైన బైబిల్లో దేవుడు రాయించిన పనులు వాళ్ళు ఏం చేస్తారంటే పై వాటిని చేయడానికి వాళ్ళు సిద్ధపడతారు. అందుకే నా ప్రభు అయిన దేవుడు ఈరోజు మన మధ్యకి వచ్చారు. ఆయన లేఖనాలు మనకి ఏం చెప్తున్నాయంటే బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు మనకి బోధిస్తున్నాయి. మనం గత కొన్ని రోజుల నుంచి మనం మాట్లాడుకుంటున్న విషయాలన్నీ కూడా ఏంటి అంటే సిలువలో ధ్యానముల నిమిత్తము, సిలువ ధ్యానము నిమిత్తము, లేక సిలువలో 7 మాటల నిమిత్తమే మనం ఏం చేస్తున్నామంటే సిద్ధపడుతున్నాం. నేను ఇంతవరకు కూడా ఎన్ని విషయాలు మీతో చెప్పాను అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ ముందుకు వస్తాను. సిలువలో పలికిన 7 మాటలు అనగా మొదటి మాట, 2వ మాట, 3వ మాట, 4వ మాట కూడా మాట్లాడేస్తాను. ఒక్కొక్క మాటలో 2 భాగాలు నేను మాట్లాడాను. అలాగే 5వ మాట కూడా మాట్లాడాను. 5వ మాట కూడా మాట్లాడాను. 5వ మాటలో మొదటి భాగాన్ని మాత్రమే నేను మాట్లాడాను. కానీ ఈరోజు సిలువలో 5వ మాటలో 2వ భాగాన్ని ఈ పగలు నేను మాట్లాడాలని ఉద్దేశం కలిగి ఉన్నాను. నేను తొందరగా ఈ విషయాలన్నీ మీకు చెప్పి నేను ముగిస్తాను. ఈ సిలువలో యేసు ప్రభు వారు 5వ మాట మనం ధ్యానించబోతున్నాం. అది 2వ భాగమని మీతో నేను చెప్తూ ఉన్నాను. మొదటి భాగంలో నేను చెప్పిన విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తాను. అంతా జ్ఞాపకం చేయను. కానీ యేసు ప్రభువారు సిలువలో పలికిన మాట 5వ మాట యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 28వ వాక్యమును మనం చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో రాయబడిన మాట యేసు ప్రభు పలికిన మాటలలో 5వ మాట. మొదటి భాగము నేను మాట్లాడినప్పుడు యేసు ఎరిగి లేఖనములను నెరవేరినట్లు అనే సందర్భాన్ని నేను మీతో మాట్లాడాను. లేఖనములు ఎరిగినట్లు, లేఖనము అంటే ప్రవచనము అని మీతో చెప్పడం జరిగింది. మీలో అందరూ రాలేదు కానీ కొంతమంది వచ్చారు కనుక ఆ మాట ఎన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లుగా అంటే లేఖనము అంటే మీ చేతుల్లో ఉన్న బైబిల్ అని, ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా రాయబడిన పుస్తకాలను పరిశుద్ధాత్మ చేత రాయబడ్డాయని, వాటిని లేఖనాలని
నేను వివరించడం జరిగింది. ఆ వివరిస్తూ యేసు లేఖనము నెరవేరినట్లుగా ఎలా నెరవేరింది అంటే ప్రవచనములు చెప్పడం వలన నెరవేరింది, ప్రవచనము మాట్లాడడం వలన నెరవేరింది అని నేను ఒక అంశాన్ని ఇచ్చాను. ఈ 5వ మాటకి ఒక అంశాన్ని ఇచ్చి మాట్లాడాను. ప్రవచనము నెరవేర్చబడటము అనే ఒక అంశాన్ని ఇచ్చి వాక్యాన్ని నేను ఎలా ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి, ఎలా ప్రవచనాలు యేసును గూర్చి చెప్పబడితే ఎలా నెరవేర్చబడ్డాయి అనే సంగతులను ఈ 5వ మాటలో యేసు అన్నాడు లేఖనము నెరవేరినట్లుగా, యేసయ్య అన్నాడు ప్రవచనములు నెరవేర్చబడినట్లుగా. అంటే యేసు ఆయన రాకముందే, ఆయన పుట్టక ముందే లేఖనాలు లేక ప్రవచనాలు పలకబడ్డాయి కనుక, లేఖనాలలో ప్రవచనాలు ఉన్నాయి కనుక ఆ ప్రవచనాలు ఎలా నెరవేర్చబడ్డాయో 5వ మాటలో మొదటి భాగంలో నేను చెప్పాను. అది యూట్యూబ్లో మనకి బయటకు వచ్చింది. మీరు ఒకవేళ వినాలనుకుంటే ఎన్నో ప్రవచనాలు నేను అందులో చూపించాను, చాలా ప్రవచనాలు నేను చూపించాను. చాలా స్పష్టంగా ఆ ప్రవచనాలు ఎలా నెరవేర్చబడ్డాయో చాలా సంగతులను కొత్త నిబంధనలో కూడా భక్తులు ఎత్తిన ప్రవచనాలు చూపించాను. పాత నిబంధనలో ఉండే అనగా ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలను కూడా ఎత్తి చూపించి చాలా సంగతులు మీకు వివరించాను. మీరు ఆ వాక్యాలు వింటే మీకు చక్కగా ఆ బైబిల్లో యేసు ప్రభువారి యొక్క శిలువను కూర్చున్న విషయాల్లో 5వ మాట మీకు చాలా అర్థమవుతుందని మరొకసారి తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు 2వ భాగంలో మరొక అంశాన్ని మీతో నేను చెప్పాలని ఉద్దేశం కలిగి ఉన్నాను. ఈ 2వ భాగంలో అనగా ఇక్కడ చెప్పబడిన శ్రేష్టమైన మాట ఏంటంటే అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని వింటున్నారా? అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లుగా నేను దప్పికొనుచున్నాను అనేను. మీరు గమనించాలి మాటలు, మీరందరూ ఇక్కడ ఉండాలి, మీ మనసు ఇక్కడ ఉంచాలి. ఇక్కడ ఒక సంగతి మీకు చెప్పి అంశాన్ని ప్రకటిస్తాను. ఇక్కడ దప్పికొనుచున్నాను అనే మాట ఉంది. దప్పిక ఎవరికి అవుతుంది అంటే ఆకలి ఎవరికి అవుతుంది అంటే మనుషులమైన మనకు లేదా భూ సంబంధమైన జంతువులు అయిన వాళ్ళకి దప్పిక అవుతుంది, ఆకలి అవుతుంది. మనుషులైన మనకు దప్పిక అవుతుంది, ఆకలి కూడా అవుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడైన ప్రభు, రక్షకుడైన ప్రభు ఆయన శిలువలో అంటున్నాడు నాకు దప్పిక అవుతుంది అన్నాడు. నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, మనుషులకు మాత్రమే ఏమవుతుంది? దప్పిక అవుతుంది, జంతువులకు మాత్రమే దాహం అవుతుంది అని చెప్పాను. బైబిల్లో ఒకసారి నేను చదివితే ఒక మాట ఉంది. ఒకసారి నేను బైబిల్ చదివినప్పుడు ఆ బైబిల్లో రాయబడిన విషయం ఏంటంటే పరలోకంలో అంటే ఆకలి దప్పికలు ఉండవని బైబిల్లో నేను చదివా. దేవునికి స్తోత్రం కలుగును. ఎవరి గురించి మాట రాయబడింది అంటే భూమి నుంచి పరలోకానికి చేర్చబడేది సంఘాన్ని గురించి మాట రాయబడింది. మరలా చెప్తున్నాను, పరలోకంలో ఆకలి దప్పికలు ఉండవు అని రాయబడింది. అయితే ఈ మాట ఎవరి కొరకు రాయబడిందంటే భూమి మీద నుంచి
పరలోకానికి వెళ్ళకూడుతున్న ఒక క్రైస్తవ సార్వత్రికమైన క్రైస్తవ సంఘం గురించి రాయబడింది. అంటే ఈ సంఘం ఎత్తబడిన తర్వాత పరలోకములో ఏముండదటండి? ఎత్తబడిన వారికి ఏముండదటండి? ఆకలి దప్పికలు ఉండవు అని సంగతి రాయబడింది. నేను ఎప్పుడో ఒకసారి ఏదో విషయంలో సందర్భంలో నేను ఈ యొక్క ఆకలి దప్పికల గురించి నేను మాట్లాడిన సందర్భం మీ అందరికీ తెలుసు. మీకు ఎంతమందికి జ్ఞాపకం ఉందో? చాలా రోజుల తర్వాత నేను మాట్లాడిన విషయం అది. ఆకలి దప్పికల గురించి నేను మాట్లాడాను. ఆ మాటల్లో చాలా సంగతులు మాట్లాడినప్పుడు పరలోకంలో 7 సంవత్సరాలు ఇందవుతుందని చెప్పాను. ఏమన్నాను? పరలోకంలో 7 సంవత్సరాలు ఇందవుతుంది అని చెప్పాను. ఇందు అంటే ఏంటండి? తినడం తాగడమే కదా. ఇందంటే ఏంటండి? ఏమి అరగండి చెప్తున్నారు ఇప్పుడు ఇందుకు వెళ్ళినట్టుగానే. అయ్యి బాబోయ్, తినడం తాగడమే కదా, అంతే కదా. ఇందు అంటే ఏంటి? ఇందుకు వెళ్ళామంటే తినడం తాగడం. అది మంచినీళ్ళే తాగుతున్నావో లేకపోతే అనగా ఏ రోజు తాగుతున్నావో నాకు తెలియదు. కానీ ఇందు అంటే ఇందులో ఏముంటుంది? తినడం ఉంటుంది, తాగడం ఉంటుంది. అవునంటారా కదా? అయితే దేవుని వాక్యంలో రాయబడిన మాట అంటే 7 సంవత్సరాలు ఇందు జరుగుద్దంట. అది కూడా పెండ్లి ఇందంట. ఇందు జరుగుద్దు అని చెప్పేసినప్పుడు ఏమన్నా ఇందు జరుగుతుంది అన్నప్పుడు 7 సంవత్సరాలు ఇందు జరుగుతుంది అన్నప్పుడు ఆ ఇందు ఎలాంటి ఇందంట? పెండ్లి ఇందంట. గమనించండి, ఆ పెండ్లి ఇందులో 7 సంవత్సరాలు పెండ్లి ఇందు చేస్తుంటే నాకు తెలిసినంత మట్టికి రోజుకొక రకం ఇవాళేసిన రకాలు రేపు ఉండవు, రేపేసిన రకం ఎల్లుండ ఉండదు. ఇలాగా 7 సంవత్సరాలు మనము తిన్నవి తినకోకుండా తింటామంట. ఇప్పుడు తిన్నవి మనం తినకోకుండా తింటామంట అంటే మళ్ళీ అది రావట. అలాంటి ఇందు జరుగుద్దంట. దేవునికి స్తోత్రం కలిగింది గాక. అర్థమైందా? ఎక్కడ దాకింది? మన ఇంట్లో ఈ వారం అంతా అనగా ఆదివారం ఒకవేళ మాంసం ఉండేమనుకోండి, మధ్యలో మాంసం వండుతాం. ఆదివారం ఒకవేళ వంకాయ ఉండేమనుకోండి, మధ్యలో వంకాయలు వండుకుంటాం. ఇలాగ మధ్యలో ఒక్కొక్కసారి ఏమవుతుంది అనగా వండిని వంటకాలు మనకు వస్తాయి. కానీ పరలోకంలో ఇందు జరగబోతుంది. అయితే నేను ఒక మాట చెప్పాను, పరలోకంలో ఆకలి దప్పికలు ఉండవు అనే మాట కూడా నేను చెప్పడం జరిగింది. మీరు ఒకసారి గమనించాలి. అంటే పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మనకి ఆకలి దప్పికలు ఉండవు అని చెప్పిన నేనే, పరలోకంలో మనకి ఏముంటుంది? పెద్ద ఇందు జరుగుతుంది. అక్కడ ఏం చేస్తాము? మంచి వాటర్ తాగుతాము, మంచి డ్రింకులు తాగుతాము, మంచి పానీయాలు తాగుతాం, మంచి పళ్ళ రసాలు తాగుతాం, మంచి జ్యూసులు తాగుతాం. రకరకాల వంటకాలు కలిగినది. వంటకాలన్నీ కూడా మనం ఏం చేస్తాము? రుచి చూడడమే కానీ కడుపు నిండా తింటాం. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇది ఎలా సాధ్యం అండి? ఒకే కాలంలో 2 వాక్యాలు అలా మాట్లాడుతుంటే దేనికి మనం ఓటేద్దాం? చెప్పరే, దేనికి మనం ఓటేద్దాం? ఏది కరెక్ట్ అని ఓటేద్దాం? ఏది కరెక్ట్ అని మనం నమ్ముదాం? 2 కరెక్ట్ అని నమ్ముదాం. ఒకసారి అందరూ స్తోత్రం కలుగుతుంది కాక. అదేనా? 2 కరెక్టే అని నమ్ముదాం. ఎందుకో తెలుసా? దేవుని పిల్లలారా, పరలోకములో తినటం అనేది మాత్రం ఖచ్చితమే. కానీ భూలోకములో తినటం అనేది ఖచ్చితమేనంటారా, ఖచ్చితం కాదంటారా? ఒక విషయం అడుగుతారు, మీరు అందరూ భోంచేసి వచ్చారా? నేను భోంచేయలేదు అన్నవాళ్ళు ఒకసారి చేయి పైకి ఎత్తాను. మీరు అందరూ భోంచేసి రాదా? నువ్వు భోంచేసి రాదా? మీరందరూ భోంచేశారా? భోంచేయలేదు. మీరందరూ భోజనం చేయలేదు. నువ్వు భోజనం ఏముందిలే, ఇప్పుడు మేమందరం కళ్ళు మూసుకోగానే పక్క నుంచి వెళ్ళిపోతావు, అక్కడికి వెళ్ళిపోయి తినేసి వచ్చేస్తావు. దేవుని స్తోత్రం కలిగింది. ఓకేనండి, నేను భోంచేసి వచ్చాను. ఏదో భోంచేసే వచ్చాను, మంచిది. భోంచేసిన వాళ్ళందరికీ భోంచేసి వచ్చిన వాళ్ళకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. భోంచేయకుండా వచ్చారు చూసారండి,
అలాగే మరీ రెట్టింపు ప్రత్యేక వందనాలు చెప్తున్నాం. దేవునికి స్తోత్రం. భోంచేసి వచ్చినా పర్వాలేదు, భోంచేసి రాకపోయినా పర్వాలేదు. అయితే భోంచేసిన వాళ్ళు ఏం చేస్తారు, తాయితీగా వాక్యం వినారా నేను బుద్ధి అవుతుంది. ఒకవేళ ఆకలి అయిన వాళ్ళు, ఆ భోంచేయకుండా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఆకలి అవుతుంది అనుకోండి, గొప్పలు ముగిస్తే బాగుండి వెళ్ళాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది కదా. దేవుని స్తోత్రం. అయితే మరికొంతమంది ఇలాగే తిందామలేవో అనగా ప్రార్థన కన్నా ఎక్కువ అని మనసును కట్టుకుని అనమాట నిలబడడం మరీ మంచిది. దేవునికి స్తోత్రం. అయితే మనం ఇక్కడ రోజుకి 2 సార్లు భోంచేస్తాం. నేను 2 సార్లు భోంచేస్తాను, 3 సార్లు. నా చిన్నప్పుడు నేను 4 సార్లు భోంచేసేవాడిని అండి. 7 సార్లు 4 సార్లు భోంచేసేవాడిని. పొద్దున్నే లేచేవాడిని అండి. నాకు ఒక పని చెప్పేవారు ఇంట్లో, ఖచ్చితంగా అది రోజు చేసే పని కనుక ఎవరు చెప్పక్కర్లేదు, ఆ పని చేసేసేవాడిని అండి. కాళ్ళలోకి వెళ్ళి సబ్బడికి తానం చేసి వచ్చేసేవాడిని అండి. బట్టలు వేసుకునేవాడిని అండి. ఇంట్లో కొండలో కూడుంటే పెట్టుకున్నాడు, అమ్మ బాబు పెట్టవలసిన పనులు పెట్టుకునేవాడిని అండి. శుభ్రంగా పుస్తకాలు ఏం చేసేవాడిని అనగా సంఖ్యలు ఇచ్చుకునేవాడిని. బడికి వెళ్ళేవాడిని. బడికి మా ఇల్లుకి ఎంత దూరం, రాంబాబు గారి ఇల్లును మా ఇక్కడ చర్చి అంత దూరం అనమాట. ఆవిడ వేళ 11 గంటల పట్టగానే పుస్తకాలు పెట్టేసి కూర్చుని ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి తినేసేవాడిని. సరే కదా అని చెప్పేసి మళ్ళీ 12:30 1 గంటకి మళ్ళీ వదులుతారు కదా, అప్పుడు తినేసేవాడిని అండి అనమాట. అందరికి ఒకవేళ తినేసిన తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత వెళ్తాం కదా, పని చెప్తారు కదా, ఆకలి అది అప్పుడప్పుడు మా నాన్న ఏం చేసేవాడు తెలుసా, నాన్న ఏం చేశారు, నువ్వు పని అలాగే స్కూల్ నుంచి రాగానే మరి పని అంటే మామూలు ఆ పని కాదండి. మళ్ళీ సాయంకాలం గంటన్నర పని ఉంటుంది కనుక పని చేయాలి. ఒకవేళ ఉంటే తినడం, లేకపోతే సాయంత్రం 7 గంటలకే తినడం. దేవునికి స్తోత్రం. ఒక్కోసారి 5 సార్లు తినేసేవాడు, ఒకసారి 4 సార్లు తినేసేవాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. నేను ఉన్నమాట చెప్తున్నాను. 5-6 సార్లు తినేవాడు, తక్కువేం తినేవాడు అనుకుంటారేంటి. మా వాడు అప్పుడప్పుడు మా వాడు తింటున్నాను నేను తిడతాం కాదండి, పద్ధతి లేకుండా తినడం అనమాట. అర్థమైందండి. పద్ధతి లేకుండా తినకూడదు, దానికి ఒక టైం ఉంటుంది. ఏమంటే 7 గంటలకు తినవలసింది 6 గంటలకు తింటే అది పద్ధతి అంటారా? అది 3 గంటలకు తినొచ్చు కదా అని తిడతాను అంతే. 3 గంటలకు తిన్నాడు అనుకోండి, 7 గంటలకి మధ్యలో ఏమవుతుంది, కడుపులో ఉన్నదంతా ఏమవుతుంది చెప్పండి, అరుగుద్ది. మళ్ళా తిన్నాడు అనుకోండి, ఆడికి ఏమవుతుంది, బలం వస్తుంది, జీర్ణం లేకుండా ఉంటుంది. అది పద్ధతి చెప్పాను కానీ తింటున్నాడు అనే దాని గురించి ఏడవడం కాదండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. సరే కదండి, మేము అన్నిసార్లు తిన్నా అంతా పని మా బాబులు అందరూ చెప్పారండి. దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం చెప్పండి. సరే, ఇన్నిసార్లు మనం ఇక్కడ తింటున్నాం కదా, పరలోకంలో కూడా మనం తింటాం. ఏం చేస్తాం? ఎన్నిసార్లు చెప్పరా? ఇప్పుడు రోజుకి 4 సార్లు తిన్నా, 3 సార్లు తిన్నా, 2 సార్లు తిన్నా, కొంతమంది ఒక్కసారే తింటారు కదండి. ఇలాగా తింటారు, మొత్తానికి రోజు తింటారు. ఎన్నిసార్లు తిన్నా లెక్కల తర్వాత. పరలోకంలో రోజు తినరండి. తినండి జాగ్రత్త. పరలోకంలో రోజు తినరు. ఎన్ని తింటారండి? ఒక 6 నెలలకు, 3 నెలలకు, 2 నెలలకు, నెలకు, లేకపోతే సంవత్సరానికి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మొత్తానికి ఏం చేస్తారో చెప్పడే గట్టిగా చెప్పండి. ఏం చేస్తారో గట్టిగా చెప్పండి. తింటారా లేదా? తింటారు అనే దానికి న్యాయం చేశారు ఇప్పుడు కదా. మరి పరలోకంలో తాగడము తినడం ఉండదు అనే దాన్ని కూడా న్యాయం చేయాలి కదా. తింటాకేమో న్యాయం చేశారు. 6 నెలలకు, 3 నెలలకు, 9 నెలలకు, 11 నెలలకు, లేకపోతే సంవత్సరానికి, మొత్తానికి. ఒకవేళ అలా తిన్నారనుకోండి, మనం ఏముంటుంది తెలుసా, అబ్బే మా వాడు అసలు తినడండే అనంటే. తినడానికి దానికి అర్థం ఏంటి? రోజు తినేదానికి, 3 నెలలకు ఒకసారి తినేదానికి తినడండి కదా. అంటే గమనించండి, పరలోకంలో మనకి తినడానికి దేవుడు, తాగడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు, నిజమే. అదే నేపథ్యంలో ఏముందంటే తాగరు తినరు అంటే అనే మాట కూడా రాయబడింది. ఆ మాట ఎందుకు రాయబడిందో తెలుసంటే, మనము రోజులు ఎంబడి, నెలలో ఎంబడి గ్యాప్ ఇచ్చి తింటున్నాం కనుక అది తిన్నట్టు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అది తిన్నట్టు కాదు. అక్కడేమో వాళ్ళు తింటారు అని రాశాడు, ఇక్కడేమో ఆకలి దప్పికలు ఉండవు అని మాట ఏంటి తెలుసా? ఆకలి దప్పికలు ఉండవు అంటే అర్థం ఏంటి తెలుసా? మా ఓడు నెలకొక్కసారి తింటాడు అంటే ఆడికి ఏం లేదు, ఆకలి సరిగ్గా లేదు. మా ఓడు 2 నెలలకోసారి అనగా మంచినీళ్ళు తాగుతాడంటే ఆడికి ఏం లేదు, దప్పిక లేదు. అంటే రోజు తాగేదేమో అనగా తాగినట్లు ఎప్పుడో సంవత్సరానికో 6 మాసాలకో 3 మాసాలకో తింటే తాగితే అది ఆకలి దప్పికలు అంతగా లేవు. ఆ మాట దానికి మనము ఉపయోగించాలి. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? సరే, ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేను దాహము గునుచున్నాను అని చెప్పినట్లుగా వాక్యం ఉంది. ఇప్పుడు నా అంశాన్ని ప్రకటిస్తుంది. ఇప్పుడు దాహము ఎవరికి అవుతుంది? ఒక మనిషికి కాదు, సాక్షాత్తు దేవునికే దాహం అవుతుంది. అంటే మనం ఏ దృష్టిలో చూడాలి ఆయనకి దాహం అవుతుందంటే? ఏ ఆలోచన మనం చెయ్యాలి అని అంటే మన అంశం చెప్తున్నాను, మానవ కోరిక. మన అంశం ఏంటండి? మానవ కోరిక. తినాలనేది తాగాలనేది ఎవరు కనిపిస్తుంది చెప్పండి? తినాలి తాగాలని ఎవరు కనిపిస్తుంది అంటే మానవులకే అనిపిస్తుంది. అయితే ఇప్పుడు యేసయ్య సిలువలో తాను అంటున్నాడు కదా, యేసు ఎదిగి లేఖనము నెరవేరినట్లుగా నేను దప్పికొస్తున్నాను అంటున్నాడంటే అక్కడ మనకి అర్థమవలసిన విషయం ఏంటంటే, లేకపోతే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మానవులు లేగానే ఆయనకి ఏం కలుగుతుందంట? దాహం అవుతుంది. గట్టిగా ప్రభు స్తోత్రం చెప్పండి. అంటే మన అంశానికి కొన్ని వాక్యాలు చెప్పుకుంటూ దానికి న్యాయం చేద్దాం. ఏంటో తెలుసంటే మానవ కోరిక. సరే, అంటే మానవ కోరిక ఈ సమయంలో దేవునికి కూడా మానవ కోరుకుంటుందా అంటే యేసయ్యకు మానవ కోరిక ఉంటారో లేదో మనము లాస్ట్ అండ్ ఫైనల్లో మనం చెప్పుకుంటూ వెళ్తుంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మానవ కోరిక నిమిత్తమై మానవులు ఎలా ఉంటారో, వాళ్ళు ఎలా ఉద్దేశిస్తారో, ఎలా ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఒక మానవ కోరికలు వాళ్ళకి ఎలాగా అనిపిస్తాయి, ఏ విధంగా వాళ్ళకి మానవ కోరికలు ఉంటే అలా మాట్లాడతారు అనే సంగతులను నేను కొన్ని మానవ కోరికల నిమిత్తమై కొన్ని సంగతులు చెప్పి ఇక్కడ యేసు ప్రభు వారు దాహం అవుతుంది కనుక ఆయన కోరిక ఏంటో కూడా నేను చెప్పి నేను ముగిస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయాన్ని, మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము తీసారా? మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం జాగ్రత్తగా మనము 35, 36, 37 వచనాలు చదువుదాం. ఏంటంట? జాగ్రత్తగా మీరు వాక్యాన్ని చూడండి. జబదేయ కుమారులైన యాకోబును యోహానును ఆగుదాం. జబదయ్య అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, అతనికి 2 కొడుకులు. ఒకడి పేరేమో యాకోబు, మరొకరి పేరేమో యోహాను. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే, బోధకుడా, మేము అడిగినది ఎలా నీవు మాకు చేయగోరుచున్నావని మనవి చేయగా చెప్పగా ఆయన నేను మీకు ఏమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు అంటున్నారు కదా, వారిద్దరు అంటున్నారు కదా, ఏనండి జాగ్రత్తగా, వారిద్దరు అంటున్నారు కదా, నీ మహిమ యందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకరని
కూర్చుంటున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి. సరిపోతుంది. మీరు విన్నారా? ఇక్కడ యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి శిష్యులు చాలా మంది ఉన్నారండి. చాలా మంది ఉన్నారు. మీకు అర్థమైనా? యేసు ప్రభు దగ్గర చాలా మంది శిష్యులు ఉన్నారు. వారిలో ఇద్దరు శిష్యులను గురించి ఇక్కడ మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసంటే, వాళ్ళ పేర్లు చెప్తున్నాడు. ఒకటి పేరు యాకోబు, మరొకటి పేరేమో యోహాను. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు, అయితే ఒకే తండ్రి పిల్లలు. అతని తండ్రి పేరు ఏం పేరు? జబదయ. ఈ జబదయ అనబడిన వారి కుమారులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభు దగ్గర జనాలు ఉంటుండగా, అలాగే యేసు ప్రభు దగ్గర అలాగా ఇంకా కొంతమంది శిష్యులు ఉంటుండగా, వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుతున్నారంటే, మేము అడిగిందల్లా నువ్వు మాకు చేస్తున్నావు కదా, నువ్వు అడిగిందల్లా మాకు సహాయం చేస్తున్నావు కదా, ఏది అడిగితే మాకు చేస్తున్నావు కదా, కాదంటలేదు కదా. అయితే మేము ఒకటి అడగాలనుకుంటున్నామని అనబోతుండగా యేసుప్రభు అన్నాడు, అసలు మీరు ఏం అడగాలనుకుంటున్నారు? డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే అడగండి, మీరు నసక్కండి, మీరు అనగా ఇండైరెక్ట్గా రాకండి. అంటే మీరు ఏదో అడగాలనుకున్నారు, మీరు ఏదో అడగాలనుకుంటున్నారు, అందుకే ఉన్నారు కదా, మేము అడిగిందల్లా మాకు సహాయం చేస్తున్నావు కదా, మాకు అడిగిందల్లా నువ్వు చేయడానికి ఇష్టపడుతున్నావు కదా, అడిగిందల్లా మాకు ఏదో చేయాలనుకుంటున్నావు కదా. వింటున్నారా? ఆలోచించండి. అడిగిందల్లా మీరు చేయాలనుకుంటున్నారు కదా. అయితే అన్నప్పుడు మీరు ఏదో అడగాలనుకుంటున్నారు, మీరేదో నా నుంచి ఏదో కోరుకుంటున్నారు. మీకు అర్థమైందండి? మీరేదో అడగాలనుకుంటున్నారు, ఏదో మీరు నా ద్వారా మీరు పొందాలనుకుంటున్నారు. మీకు అర్థమవుతున్నాడు? ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. అయితే అదేంటో మీరు నాకు చెప్పండి. ఏంటండి అదేదో మాకు చెప్పండి. రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి అన్నప్పుడు వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ప్రభువా, నీ మహిమానందు నువ్వేం చేస్తావు? సింహాసనం మీద కూర్చుంటావు. నువ్వు సింహాసనం మీద కూర్చున్నప్పుడు నీ కుడివైపున ఒకడని ఎడమవైపున ఒకడిని ఏం చేయమన్నాడు? పక్కన పెట్టుకోండి అంటున్నాడు. ఇప్పుడు ఇందులో మీకు ఏమర్థమైంది? ఏమర్థమైంది? నేను ఇందాక నుంచి 20 నిమిషాలు చెప్పుకొచ్చిన మాట, ఒక్క మాట మీరు 20 నిమిషాల చెప్పుకొచ్చిన మాట ఇప్పుడు ఒక మాట చెప్పాలి. మీకు ఏమర్థమైంది? మానవ కోరిక చూసారా? ఉందో మానవ కోరిక ఎలా ఉందో చూసారా? ఇది మానవ కోరిక లేకుండా ఏంటంటే, దేవుని పిల్లలారా, మనం దేవునికి ఎంత చేశామో, ఎంత చేస్తున్నామో, ఏం చేస్తున్నామో, ఎలా ఉంటున్నామో, దేవుని దృష్టిలో ఎలా బ్రతుకుతున్నామో, ఇది మనకు అనవసరం. కానీ మనకు కావాల్సింది ఏంటో తెలుసా? ఏంటంటే ఆయనకి సమానంగా ఆయన పక్కన ఏం చేయాలి? ఈ పక్కన కూడా ఆ పక్కన కూడా ఏం చేయాలి? కూర్చోవాలి. ఇది మానవ కోరిక. మీకు అర్థమైంది? మానవ కోరిక అన్నమాట. ఎంత చూసారా? ఏమండి, ఒక దేవుని యొక్క స్థానంలో, ఒక దేవుని స్థానంలో ఆయన పక్కన కూర్చోడానికి, ఆ పక్కన కూర్చోడానికి మనం ఎంత చేస్తే ఆయన పక్కన కూర్చోగలుగుతాము అని అంటే ఆలోచించండి. సుమారుగా దేవునితో సమానముగా దైవ సన్నిధిలో సాగితేనే తప్ప ఆయన పక్కన కూర్చోడానికి మనకు అవకాశము ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే ఇక్కడ మానవ కోరికలు అయితే చాలా ఉంటాయి. ఇక్కడ మనం చదువుకున్నాం. అప్పుడు యేసు ప్రభు అంటాడు, ఏమంటాడంటే ఇక్కడ, వారు నీ మహిమయందు నీ కుడి వైపున ఒకడిని నీ ఎడమ వైపున ఒకడిని కూర్చుండానట్లు మాకు దయచేయమని చెప్పి. అడిగేయటం సులువే. మీకు అర్థమైందండి? అడిగేయటం సులువే. మాకు అది ఇవ్వు ప్రభువా, ఇది ఇవ్వు ప్రభువా అని అడిగేయటం సులువే. అయితే అడిగే ముందు మనం ఏం చేసాము ఆయనకి అన్నది మాత్రం మనకు అక్కర్లేదు. నాకు అది ఇచ్చే నాయన, ఇది ఇచ్చే నాయన అని అడిగేయడం చాలా నోటిలోంచి మాట్లాడేవి కాబట్టి మాట్లాడేస్తాం. కానీ మన చేతలలో కానీ, మన మనసులో కానీ, మన నడవడిలో కానీ, అన్ని పరిస్థితుల్లో దేవునికి అనుకూలంగా నడిచింది ఏదైనా ఉందా అని ఒకసారి నిలబడి ఆలోచన చేసేది మన దగ్గర తక్కువగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది.
దేవుని పిల్లలమైన గమనించవలసిన శ్రేష్టమైన విషయం ఏంటంటే తెలుసా, ఇక్కడ ఏమంటారండి 38వ యేసు మీరు ఏమడుగుతున్నారో మీకు తెలియదు, నేను త్రాగుచున్నటి గిన్నెలోనిది త్రాగుటైనను నేను పొందబోచున్నటి బాప్టిసము పొందుట అయినను నీ చేతనగునా అని అడగగా వారు అంటున్నారు, వాళ్ళిద్దరు అంటున్నారు, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు మా చేతనగునా అని. అప్పుడు యేసు అంటున్నాడు, నేను త్రాగుతున్న గిన్నెలో మీరు త్రాగుదురు, నేను పొందబోతున్నటి బాప్టిసము మీరు పొందుదురు, కానీ నా కుడి వైపునను ఎడవైపున కూర్చుండుట నా వశములో లేదు, అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పాను. ఎవరికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి సిద్ధపరచబడినో వాళ్ళకే. అంటే మనము దేవుని కొరకు బ్రతికేటి బ్రతుకుల ప్రకారంగానే మనకు ఆశీర్వాదాలు ఉంటాయి. మనము దేవునికి చేసే దాన్ని బట్టి ఆశీర్వాదాలు ఉంటాయి. మనము దేవుని సన్నిధిలో మనము చేస్తున్న ప్రతి దానిని బట్టే దేవుని యొక్క సహాయం మనకు వస్తుంది. అంతే తప్ప మనము ఆ ఎదుట మనకు కనబడినంత మాత్రానే, ఆ ఎదురుగా కూర్చున్నంత మాత్రానే మనకు సహాయము వస్తుంది అనుకోవడము అది చాలా కష్టమైన విషయం దేవుని పిల్లలారా. అయితే ఇక్కడ చెప్తాడు, ఇక్కడ ఇంకా కిందకి చదివితే చెప్తాడు, చదవండి. 41 తగిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడి సాగిరి. యేసు వారిని తన వద్దకు పిలిచి వారితో ఇట్లా అన్నాడు, అన్యులలో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వములు చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియదు, మీలో అలా ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలా ఉండకూడదు? పెద్దోడైనా ఆ పని చేయాలి, చిన్నోడైనా ఆ పని చేయాలి. నేను పెద్దోడు కదా, నేను చేతులు కట్టుకుంటానంటే కుదరదు. నాకేంటి కాళ్ళు చేతులు పని చేయట్లేదు కాబట్టి ఏదైనా చేయడానికి ఇబ్బందిగా ఉంది. అదే నా కాళ్ళు చేతులు పనికి వచ్చింది అనుకోండి, నేనేం చేస్తాను, నా ఆశీర్వాదం కొరకు ఏం చేస్తాను, నా పని నేను లేక అక్కడ నా వంతు నేను దేవునికి చేయటం తప్పదు. దేవునికి స్తోత్రం కలుగును. మీరు అలాగ ఉండగా మీలో ఎవడను గొప్పవాడై ఉండ గోరినో, ఇక్కడ ఉండ గోరినా ఎడల వాడు మీకు పరిచారకుడై ఉండవలెను, మీలో ఎవడైనా ముఖ్యుడై ఉండగోరిన ఎడల వాడు అందరికంటే దాసుడై ఉండవలెను. దేవునికి స్తోత్రం కలుగును. అల్లి చెప్పండి. ఒక మాట మిమ్మల్ని అడిగి అంటారు, ఎవరికి? యేసు ప్రభు ఉన్నాడు కదా, యేసు ప్రభు అన్నారు కదా, ఆయన మనందరికంటే ముఖ్యుడేనా, ప్రథముడేనండి, మనకంటే గొప్పోడేనా? చెప్పండి, మనకంటే గొప్పోడా, మనకంటే చిన్నోడా? గొప్పోడే కదా. మనకంటే ముఖ్యమైనడా, లేకపోతే మనమే ముఖ్యమైనడా అంటే మనం ఎవరు చెప్పినట్ట ఆయనే ముఖ్యమైనడు అండి, ఆయనే గొప్పోడండి, ఆయనే పెద్దోడండి అంటాడు. అలాంటి పెద్దోడు, అలాంటి ముఖ్యమైనడు ఏమంటున్నాడు? ఆ వచ్చిన కింద వచ్చిన చదవండి, ఏమంటున్నాడు? ఎవరండి గొప్పోడు అనబడిన వాడు ఏంటంటే పరిచారము అనగా చేయించుకోవడానికి రాలేదు. ముఖ్యమైన వాడు అనబడిన నేను అనగా పరిచారం చేయించుకోవడానికి నేను వచ్చింది. పరిచారము చేయుటకును చూడండి, అనేక మందికి ప్రతిగా ఇవ్వాలనుకున్నాడండి. ఆ విమోచన క్రయతనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెను. ప్రభుకు స్తోత్రం కలిగిన గాక. చూడండి, గొప్పోడు అనబడిన యేసు, ముఖ్యుడు అనబడిన యేసు, అందరికంటే పెద్దోడు అనబడిన యేసు ఎలాగైపోయాడటండి? దాసుడిగా అయిపోయాడటండి, పరిచారకుడిగా అయిపోయాడటండి. దేవుని పిల్లలారా, ఇక్కడ మనకేం కనపడుతుందంటే, మీకేం కనపడుతుందండి? మానవ కోరికేమో ఇలాగుంటే దేవుని కోరిక ఎలాగుందో తెలుసా? ఎలా ఉందండి? చూడండి ఎలా ఉందో. మీకు ఆలోచించండి. మానవ కోరిక ఏంటి తెలుసా? ఎక్కడ కూర్చోవాలనుకున్నాడండి? పైన కూర్చోవాలి అని అనుకున్నారు. ఎక్కడ? వీళ్ళిద్దరు ఏమనుకున్నారు? ఎక్కడ కూర్చోవాలనుకున్నారు? పైన ఎక్కడో కూర్చోవాలి అనుకున్నారు, అనగా ఎక్కడో ఉండాలనుకున్నారు, ఎక్కడో ఏదో అనగలుగుతున్నారు. అయితే దేవుడు చెప్పిందంటే అది ఎవరికి నిర్ణయించాలో, ఎవరికి ఇవ్వాలో, ఎవరిని కూర్చోబెట్టాలో అది నా పని కాదు అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నాడు. అది ఎవరి పని అండి? ఎవరికి ఇస్తాడండి?
ఒకసారి దేవుని స్తోత్రం గట్టి చెప్పండి. ఎవడో ఒక మాట చెప్తున్నానండి. ఈ మాట ఎవరు చెప్తున్నాడు? ఇచ్చేవాడు చెప్తున్నాడా, ఇవ్వలేనివాడు చెప్తున్నాడు ఈ మాట? చెప్పరా? ఈ మాట ఎవరు అన్నాడు? ఈ మాట ఎవరు చెప్తాడు? ఇచ్చేవాడు చెప్తున్నాడా, ఇవ్వలేనివాడు చెప్తున్నాడా? తింగర మాట మాట్లాడతాడంటే తింగరుడు వేసుకోవు. నేను అంత నేను తిరుగుతకుండా కనపడుతుంది వేసుకోవు. మీరు కాదు, నేను చదివాను కదా, చాలా ధ్యానం చేశాను కదా. ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? ఆ మాట నేను చదువుతాను కదండి. అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకును. వారికి చెప్పాను, ఎవరికి ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకును. నీకు తెలియదు అది ఎవరికి ఇస్తానో ఎవరికి ఇవ్వనో తెలియదండి. చెప్పరా? రైతులు దేవుని స్తోత్రం కలిగింది. విన్నారా? ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు అని తెలియదంటారా? తెలియదంటారంటే మరి ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అంటే, ఎవరైతే పొందుకుంటారో, ఎవరైతే దానికి అర్హులై ఉంటారో, ఎవరైతే దానికి అర్హతగా ముందుకు వస్తారు అంటే ఆయనతో సమానంగా కూర్చోవడానికి ఆధ్యాత్మికంగా ఎదుగుతారో వాళ్ళకి మాత్రమే ఇస్తాడు అన్నదానికి అర్థం. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఆ రోజు నేనై ఉండొచ్చేమో, ఆ రోజునేమో మీ కూర్చున్న మీరై ఉండొచ్చేమో, లేకపోతే అంతకుముందు ఎవరైతే భక్తులై ఉండొచ్చేమో, ఆ 12 మంది శిష్యుల్లో వాళ్ళే ఎందుకు అవ్వాలి కదండి? వాళ్ళే ఎందుకు అవ్వాలి? ఆ తర్వాత ఎంతోమంది భక్తులు రాలేదా? వాళ్ళకంటే ఎక్కువ భక్తిగా బ్రతకలేదా? వాళ్ళకంటే ఎక్కువ త్యాగాలు చేయలేదా? వాళ్ళకంటే గొప్ప అద్భుతాలు చేయలేదా? బ్రతకలే, చచ్చిపోలేదా? మరి వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చేమో. ఆయనతో పాటు కుడి పక్కన కూర్చోడానికి, ఎడ పక్కన కూర్చోడానికి. కనుక నేను చెప్తున్నాను దేవుని పిల్లలారా, మానవ కోరిక అంతులేని యొక్క ఆలోచనలు, ఆశలు ఏంటి రెక్కలు కట్టుకుని ఏం చేస్తాయి తెలుసండి? ఎగురుతూ ఉంటాను. కానీ అది నెరవేర్చబడాలంటే ఆధ్యాత్మికంగా దేవుడు చెప్పినట్టుగా మనం చేయాలి. ఏంటి? నువ్వు ముఖ్యుడై ఉంటే దాసుడైపో, గొప్పవాడై ఉంటే పరిచారికుడైపో. నీకు అర్థమైందా? అప్పుడు నువ్వు రెక్కలు కట్టుకుని ఏదైతే ఆశిస్తున్నావో దాని అర్హుడుగా దేవుడు నిన్ను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. 2 చేతులు పైకెట్టి ప్రభుని స్తుతించగలరా? హల్లెలూయా చెప్పగలరా? గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మానవ కోరిక ఎలాగుంటే నేను చూడండి, మానవ కోరిక మనలో ఎలాగుంటే మనలోనే దేవుని కోరిక ఎలా ఉంటుందో తెలుసా? సరే, మానవ కోరిక మనలో ఇలాగే ఉంటే ఎలాగా? అక్కడ కూర్చోవాలని ఉంది కానీ మనం ఏం చేయాలి? మనం ఏం చెయ్యం. ఏమేమో ప్రార్థనకు రాము, ఉపవాసం ఉన్నాం, నలుగురు కొరకు ప్రార్థన చేయం. ఇలాగ అవన్నీ మనకి ఈ భూలోకంలో 10 మందికి దేవుని వాక్యం చెప్పి బ్రదర్ని నడిపించం, స్వార్థ చేయం. దేవుని కొరకు మనం ఏదన్నా చేయాలనుకుంటే చెయ్యం. పాస్టర్ గారు ఈ సంవత్సరాలు కదా, పాస్టర్ గారు ఏదో ఉంటారండి. ఎవరికైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, ఒక 10 రూపాయలు సాయం చేసేవాడు ఎవరండి? పాస్టర్ గారిలో లేరండి. అదే ఎక్కడ యూట్యూబ్ మన మీటింగ్ ఇక్కడ జరిగిందండి. దానిలోనే నేను ఏం అలా మాట్లాడేది పాస్టర్ గారు అందరికి కోపం వచ్చింది. నీకేమో దేవుడు చేయాలి, నువ్వేమో ఒక రూపాయి ఆయన బాగోపోతే నువ్వు పాస్టర్వి, నువ్వు పాస్టర్వా? పాస్టర్ ఉద్యోగం మానే అన్నందుకు బయటికి వెళ్ళి నా గురించి ఎంతమంది దగ్గర ఎన్ని చెప్పారో తెలుసండి. దేవుని స్తోత్రం ఎప్పుడు చెప్పుకొని నేను మాట్లాడేది తప్పు కాదు కదా. దేవుని స్తోత్రం కలిగింది దాకా అర్థమైందండి. అదే అరగంట సేపు మాట్లాడిన ఆ విషయం కోసమే. నీకేమో కుమ్మరించేయాలా? నువ్వు పావల తీవా? పావల పక్కన చచ్చిపోతే నువ్వు సహాయం చేయవా? నీకు చేయాలా? ఏమంటే విశ్వాసంలో కాదు, పాస్టర్ గారిలో కూడా ఉన్నారు. ఏమంటే నేను విశ్వాసంలో కాదు, పాస్టర్ గారిలో కూడా ఖండిస్తాను. నీకు తెలిసి విశ్వాసాల కంటే పాస్టర్ గారిని ఎక్కువ ఖండిస్తాను నేను. దేవుని స్తోత్రం కలుగుతుంది. సరే కదండి. ఇప్పుడు మనం వాక్యం వెళ్ళిపోతాం. ఏంటంటే ఇప్పుడు దాకా మానవ కోరిక ఎలాగుంటే మనుషుల్లోనే మనలో మానవ కోరిక ఎలాగుంటే మనుషుల్లోనే మనలోనే దేవుని కోరిక ఎలా ఉంటుందో తెలుసా? 42వ కీర్తన. ఏంటి నేను చెప్పేది మీకు అర్థమవుతుందండి? మనుషుల్లోనే దేవుని కోరిక ఎలా ఉంటుందో చూద్దాం. ఈసారా
1-2 వచనాలు చదువుతారా? ఒకసారి కూర్చున్న వాళ్ళు మీ అందరూ గట్టిగా దేవునికి స్తుతించగలరా? గట్టిగా చెప్పండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఏ దేవుని కొరకు అంటమ్మా? జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చుతున్నా, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడుతున్నా. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. మానవుల్లోనే దేవుని కోరిక ఎలా ఉంటుందండి? కలలు చెప్పండి. మీరు ఇప్పుడు వరకు కూడా మీరు ఎవరుతున్నారు తెలుసా? ఏమంటే నాలుగు నుంచి 2 సంవత్సరాలు ఇక్కడ ప్రార్థన పోతున్నాం, మా కోరికలని దేవుని మీద తప్ప ఏమంటే బతి బొత్తిగా మమ్మల్ని ఇక్కడ కూర్చేసి మరీ బొత్తిగా ఇలాగా దేవుని మీద మాకు మనసు లేనట్టుగా మీరు మాట్లాడుతున్నారు ఏంటండి అని అంటారా? కానీ నేను మాట్లాడలేదండి, నాకు మాట్లాడండి. మీరు ఎప్పుడు మాట్లాడే నేను మాట్లాడాను అనుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా మీరు నరకంలోకి వెళ్ళిపోతుంది, కాలిపోతున్నారు ఖచ్చితం అండి. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏదైనా దేవుడు మాట్లాడతారు. ఎందుకంటే కనుక ఇందాక నేను మాట్లాడేది మానవుల్లోనే మానవ కోరికలు కొన్ని ఉంటాయి, అది దేవుని కోరికలు కాదు. లేరంటారా? సంఘాల్లో 2 బ్యాచీలు ఉన్నాయండి. సంఘంలో 2 బ్యాచీలు కదా, గురుకుల బ్యాచ్, గోధుమ బ్యాచ్ కదా. గోధుమ బ్యాచ్, గురువుల బ్యాచ్, 2 బ్యాచీలు ఉన్నాయండి. గురుకుల బ్యాచ్ సంఘంలో అండి, గురుకుల బ్యాచ్, గోధుమ బ్యాచ్. మరి అండి మానవ కోరిక కలిగిన వాళ్ళు ఉంటారు, మానవులయ్యిండు కూడా దేవుని కోరిక కలిగిన వాడు కూడా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ అంటున్నాడు కదా, దేవుని వాక్యం చెప్పడిన మాట ఏంటో తెలుసు అంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది, నా ప్రాణము దేవుని కొరకు ఎలా ఉందంటే తృష్ణ గునుచున్నది. అబ్బా, నా ప్రాణం జీవము గల దేవుని కొరకు తృష్ణ గునుచున్నది. నేను ఎప్పుడు దేవుని సన్నిధికి ఎక్కుదునా, ఆయన సన్నిధిని ఎప్పుడు కనబడుతున్నా. సరే గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాను. మీరు ఏమనుకుంటున్నారు ఇక్కడ? ఎప్పుడు దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చినా, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడుతున్నా అన్నమాట మీరు ఏమనుకుంటున్నారు అంటే, ఇక్కడ కొత్తపల్లి రోడ్లో ఉన్నట్టు జీసస్ క్రైస్ట్ ప్రేయర్ ఫెలోషిప్ అనే మందిరంలోకి ఎప్పుడు వచ్చుదునా, ఎప్పుడు ఆయన సన్నిధికి చేరుతున్నాను మీరు అనుకుంటున్నారు కదా. నేను ఆ ఉద్దేశంతో పరిశుద్ధాత్మను మాట్లాడతాను. మీరు అలాగ ఉద్దేశిస్తారు అంటే ఇప్పుడు ఏంటి, మేము అంతమాను అక్కడ దొరలాలా? అవును, దొరలాలి. బైబిల్లో చాలా మంది అలాగే అన్నాడు, భక్తులైన వాడు అలాగే ఉన్నారు. అంటే ఎందుకంటే తెలుసా, దేవుని పిల్లరా, దేవుని వాక్యం 2 కొనాలి. మేము అంతమానం అక్కడ ఉండాలా? అవును, అది దేవుని మందిరం ఉండాలి. అంతమానం అక్కడ కనబడాలా? అది దేవుని మందిరం. మీకు అర్థమవుతుందండి? దేవుని మందిరం అది కనబడాలి. దేవుని మందిరం అది. అపోస్తలులు చెప్పారు కదా, మేము దినదినము ఏం చేస్తున్నాం, కూడుకోవటము మానలేదు అని చెప్పారు. అది నా మాట. ఏమంటారు? ఆలోచించండి. వాళ్ళు చెప్పింది అబద్ధమా? వాళ్ళు మాట్లాడుతుంది అబద్ధమా? ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. మేము దినదినము కూడా మేము కూడుకుంటున్నాం. ఎక్కడ కూడుకుంటున్నారు? దేవుని సన్నిధిలో, ప్రార్థనలో, సహవాసంలో కూడుకుంటున్నారు. ఎవరి కొత్తపల్లి రోడ్లో రెడ్డి లేకపోతే ఎక్కడ ఉన్న ప్రార్థన విశ్వాసాలు ఎవరైనా సరే అక్కడికి అంతమానం వెళ్ళాలా? అక్కడ అంతమానం ప్రార్థన చేయాలి, అంతమానం చేయాలి. ఆయన సన్నిధిని మనం కనపడాలండి, ఖచ్చితంగా కనపడాలి. దేవునికి స్తోత్రం. అయితే నేను ఆ ఉద్దేశంతో మాట్లాడడం కాదు కానీ, దావీదు భక్తుడు అంటాడు, ఎప్పుడు ఉదయం అవుతుందా, ఎప్పుడు తెల్లవారుతుందా నేను ఆయన సన్నిధిని కాచి ఉండును అంటాడు. ఆయన
ఆయన ఏ సన్నిధిని కాచి ఉన్నాడు? లేఖతంతోడే ఆయనకి అనగా మంచం దిగ్గానే ఆయనకు ఒక ప్లేస్ ఉంది ఇంట్లో, లేక ఆయన ఉన్న గది ఒకటి ఉంది, లేకపోతే ఆయన పడుకున్న చోట ఒకటి ఉంది, ఆయన లేచిన చోట ఒకటి ఉంది. అక్కడ ఆయన సన్నిధిని ఏం చేస్తున్నాడు? గడుపుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమవుతుందండి? ఎక్కడికి వస్తున్నాడు? చదవండి 5వ కీర్తనలో 1, 2, 3 వచ్చిన చదవండి. స్పీడ్గా చదవండి. గమ్ముని. యెహోవా నా మాటలు చెవుడు పెట్టము, నా ధ్యానం మీద లక్ష్యమిచ్చుము. నా రాజా, నా దేవా, నా ఆత్మధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఇదిగో ఉదయమున నా కంఠస్వరాన్ని. చూడండి, మనసు దిగ్గాని తన కంఠస్వరం ఎక్కడంటే, అరే పనుడా, అరే అలా అనడానికి ఆగట్లేదండి. ఆయన లెగ్గాని మొక్కరించి ఏం చేస్తాడంటే ఆయన కంఠస్వరం దేవునికి వినిపిస్తుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 42వ కీర్తనలో అంటాడు, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి ఎప్పుడు ఎక్కుదును అంటే ఏంటో తెలుసా? నువ్వు లెగ్గానే ఆయన సన్నిధి కనబడుతున్నావు, మళ్ళీ పడుకునేటప్పుడు ఆయన సన్నిధి కనబడుతున్నావు. మధ్యలో ఎప్పుడైనా చిన్న అవకాశం ఉంటే ఆయన సన్నిధిలో అంటే నువ్వు అనగా నీవు ఉన్న స్థలంలో ఏం చేస్తున్నావు? మోకరించి ఏం చేస్తున్నావు అంటే ప్రార్థిస్తున్నావు. చదవమ్మా అక్కడ. కాచిందును సరిపోతున్నారండి. అంటే ఇక్కడ మనకి కనబడిన మాట ఏంటో తెలుసా? ఇక్కడ మానవుని కోరికల్లో ఇక్కడ దేవుని సన్నిధిని ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనడానికి ఎక్కడికి రావాలనుకుంటున్నాడంటే ఒక ఆధ్యాత్మిక వ్యక్తి దేవుని సన్నిధిని చేరాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తి దేవుళ్ళు ఎదగాలనుకున్నవాడు, ఆధ్యాత్మిక ఎదగాలనుకున్నవాడు ఎప్పుడు ఏది చూస్తాడో తెలుసండి, ఏమి సిద్ధపరచుకుంటాడో తెలుసండి? దేవుని సన్నిధిని ఎప్పుడు సిద్ధపరచుకుంటాడు. ప్రతి విషయానికి దేవుని సన్నిధిని సిద్ధం చేసుకుంటాడు. ప్రతి విషయం కొరకే దేవుని సన్నిధిలో అడుగుతాడు. ప్రతి విషయం కొరకే దేవుని సన్నిధిలో బ్రతుకులాడతాడు. ఇది ఏ కోరిక అంటే మానవుడే కానీ మానవు కోరిక ఉన్నప్పటికీ కూడా దేవుని కోరిక ఏం చేస్తాడండి? తనలోంచి పొంగుకొచ్చి అనగా నిండిపోయిన పాత్రలాగా బయటకు వచ్చి ఏం చేస్తాడు తెలుసా? దేవుని సన్నిధిన పొర్లు పారుతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి 78వ కీర్తనలో 78వ కీర్తనలో ఒక మానవ కోరిక ఉంటుంది. 18 వచ్చేసారు. 78 వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయములలో. ఒకసారి గట్టిగా దేవుని స్తుతించగలరా? హల్లెలూయా చెప్పండి. కిందేమో ఈ 18వ వచనంలో ఉన్నండి, కిందేమో దేవుని ఏం చేశారు? వాళ్ళు శోధించారు. పైనేమో వారు తమ ఆశ కొలది ఆహారము అడిగారంట. ఏనండి ఒకసారి, ఎవరిని అడిగారు చెప్పండి? ఎవరిని అడిగారు? దేవుణ్ణి అడిగారు. ఏమండి అదే మనుషులు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఏం చేస్తున్నారు? శోధిస్తున్నారు. వీళ్ళు ఏమందామండి? వీళ్ళు ఏమందాం చెప్పండి? ఈ మనుషులేమో ఏం చేస్తున్నారు? ఈ మనుషులు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుతున్నారు. మీరు 78వ కీర్తన మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 78వ కీర్తన చదివితే బ్రహ్మాండమైన విషయాలు ఉంటాయండి, అత్యున్నతమైన విషయాలు ఉంటాయండి, గొప్ప విషయాలు ఉంటాయండి. 78వ కీర్తన ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి విడిపించబడినప్పుడు వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలాంటి గొప్ప తింగర పనులు చేశారంటే, ఎలాంటి గొప్ప తింగర పనులు చేశారు అంటే దేవుడికి కోపం తెప్పించారంటే ఇందులో రాయబడ్డ. మీరు నిర్గమాకాండం చదువు 7వ అధ్యాయం, నిర్గమాకాండం
8వ అధ్యాయం, నిర్గమాకాండం 9వ అధ్యాయం, నిర్గమాకాండం 10వ అధ్యాయం, నిర్గమాకాండం 11వ అధ్యాయం, 12వ అధ్యాయం, నిర్గమాకాండం 13వ అధ్యాయం, నిర్గమాకాండం 14వ అధ్యాయం, నిర్గమాకాండం 15వ అధ్యాయం. ఈ అధ్యాయాలు ఎన్ని అధ్యాయాలు చెప్పారండి? 7 నుంచి 15 అధ్యాయాలు చెప్పారు కదా. ఈ అధ్యాయాల్లో ఉన్నటి ఏమేమి సంఘటనలు జరిగినాయో ఆ సంఘటనలన్నీ కూడా 78 కీర్తనలో రాయబడతాయి. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైంది? అంటే మీకు బైబిల్ అర్థం అవడానికి బాగా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ 7వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు ఏ ఏ సంఘటనలు ఎక్కడెక్కడ ఏం జరిగినాయో ఆ సంఘటనలో ఏమేమి జరిగినాయో ఐగుప్తు అనగా వారు కానాను దేశానికి ప్రయాణం చేస్తుంటే అరణ్యాల్లో కానీ అడవుల్లో కానీ ప్రాంతాల్లో కానీ కొండల్లో కానీ బండల్లో కానీ వాళ్ళు ఏమేమి చేశారో, ఏమేమి దేవుని మీద తిరుగుబాటు చేశారో, దేవుని కొరకు అనగా వాళ్ళు ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారో ఆ విషయాలన్నీ ఇక్కడ రాశాడు. ఇందులో చాలా ఘోరం అండి. ఒకసారి 22 వచ్చింది చదవండి. ఒకసారి అంటే మీకు ఒక మాట చెప్పాలి. ఇక్కడ 22 వచనంలో ఏమన్నా తెలుసండి? వారు దేవుని యందు ఏముంచలేదంటండి. ఒకసారి నా ఇంకా అందరూ చూడండి. ఒకసారి ఇలా ఉంచండి. నేను చూడండి, అందరూ ఒకసారి చూడండి. మీరు అందరూ చూడండి. ఇప్పుడు చదవండి. ఇప్పుడు అందరూ ఏమని మాట, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి. ఈ మాట 2 గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏముంచలేదంట, ఉంచలేదు. ఆయన దయచేసిన రక్షణ యందు ఈ 2 చేయలేదట. ఎవరో ఇశ్రాయేలు, ఎవరో దేవుని పిల్లలు కదా. కింద చదవు. ఈ 2 పనులు చేయకపోయినా అయినను చూసారు. ఆయన ఏమన్నాడు? అయినను ఆయన ఏం చేశాడట మనకి? చూసారు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఓ పక్క నుంచి విశ్వాసం ఉంచలే, ఓ పక్క నుంచి ఏమో ఆయన అంటే నమ్మకం లేదు. ఏమంటే అయినా నువ్వు నమ్మకం ఉంచకపోయినా, అయినా నీవంటే ఆయన అంటే నువ్వు భయం లేకుండా బ్రతికినా, ఓ పక్క నుంచి చేస్తుంటే, సహాయం చేస్తుంటే, అయినా ఆయన చేస్తుంటే నువ్వేమనుకున్నావు? నా వెనకాలేమో ఇంత బాగుంది అనుకుంటావేమో. జాగ్రత్త. అయినా ఆయన ప్రేమ ఉంది. అంతేగాని నీ బారును చూసి కాదు అక్కడ, నీ గొప్పను చూసి కాదు అక్కడ, నీ ఏదో పెద్ద ఏదో పుణింగాని కానీ కాదు అక్కడ. చూడండి, అయినా కానీ అంటే నువ్వు అలాంటి దుర్మార్గురాలువైనా, అలాంటి దుష్టుడువైనా, అలాంటి పనికిమాలోడువైనా ఇశ్రాయేలు వారిలో చూసారా ఇలాంటి వాడు నమ్మిక ఉంచలేదు, విశ్వాసం ఉంచలేదు కనుక ఆయన అంటే భయం లేకుండా బ్రతికారు. అయినా కానీ ఆయన ఏం చేయాలి? వీళ్ళకి ఏ సహాయం చేయకుండా నోరుకు సూరుకోవాల్సినట్టు దేవుడు ఏం చేశాడు చూడండి. నీలాంటి వాడు కదా దేవుడు. అందుకనే దేవుడిని నువ్వు ఎలా చూస్తున్నావు? ఎర్రి పప్పలాగా చూస్తున్నావు దేవుడిని నువ్వు కదా. ఒక రోజు వస్తుంది, కంగారు పడకు. నువ్వు ఎర్రి పప్పవు, దేవుడు ఎర్రి పప్ప. ఆలోచించండి కదా. ఏమండి ఆలోచించండి. చాలా జాగ్రత్తగా మనము వాక్యం చెప్తాను. అయినను ఆయన ఏం చేస్తున్నాడు? అయినను ఆయన పైన ఆకాశములో ఆజ్ఞాపించాడు. నువ్వు నమ్మిక ఉంచావనా? నువ్వు నమ్మావనా? నువ్వు నమ్మలేదు ఎప్పుడు వరకు. ఆయన బతుకున్నావే. దేవుడు ఒక ఆజ్ఞాపించాడు. ఏం తెలుసా? నేను బ్రతికించాలని ఒక మాట ఇచ్చాడు. తెలుసా నీకు? నువ్వేం చేసి సంకల్పం కొట్టుకుంటున్నావేమో, జాగ్రత్త. అసలు నేను చెప్పాను కదా, స్టార్టింగ్లో చెప్పాను కదా, నీ వాక్యమే తెలీదు. వాక్యములో ఉన్న సారాంశమే తెలీదు. తెలియకుండా నాకు అంతా తెలుసు, అన్నీ తెలుసు అన్నట్లుగానే నువ్వేదో అనుకుంటున్నావు అంతే. నువ్వు నమ్మకొంచకపోయినా, ఆయన పక్కన పెట్టేసినా, ఆయనకు దూరంగా ఉన్నా, నీకు ఎంత సహాయం చేస్తుంటే, ఎంత కుమ్మరిస్తుంటుంటే నువ్వేమనుకుంటున్నావు? నేనే పెద్ద పుడింగిని ఎందుకు నా చేస్తున్నాడు అనుకుంటున్నావు. అది నువ్వు నేను అనుకుంటున్నామో. దయచేసి నువ్వు నేను అనగా ఆయన దృష్టిలో ఎన్నిక లేని వాడు అని మరొకసారి చెప్తున్నాను. అర్థమైందండి? అయినను ఆయన పైన ఆకాశం మీద ఆజ్ఞాపించను, అంతరిక్ష ద్వారములు తెరిచను, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించను, ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించను. ఒకసారి స్తోత్రం చెప్పండి. నేను స్టార్టింగ్లో చెప్పిన మాట ఒకసారి జ్ఞాపకం చేస్తాను.
పరలోకంలో తింటూ ఉంటారా? పరలోకంలో తింటూ ఉంటారా? అంటే అంటే చెప్పండి, తింటూ ఉంటారా? చెప్పండి గట్టిగా, తింటూ ఉంటారా? గట్టి చెప్పి చెప్పండి అమ్మా, పరలోకంలో తింటూ ఉంటారా? అప్పుడేంటండి ఇలా అంత చెప్పుకొచ్చారు కదా వాక్యం, అదే కదా నేను అడుగుతుంది. మీరు చెప్పండి, పరలోకంలో తింటూ ఉంటుందా? ఉంటుంది. ప్రైజులు దేవుని స్తోత్రం. ఉంటుంది కాబట్టినే పైన ఏముందో తెలుసండి, వ్యవసాయం ఉంది అక్కడ. దేవుని స్తోత్రం. అక్కడ పంటలు పండిస్తారు తెలుసా మీకు? ఎక్కడ ఎక్కడ పరలోకంలో పంటలు ఉంటాయి, ఇక్కడే పంటలు ఉండడం. మరి ఎందుకన్నా తిననుకున్నారా? ఇక్కడే తింటామనుకున్నారా? అక్కడికి వెళ్ళాక మనం కూడా ఏం చేయాలి? పంటలు పండించాలి. అక్కడ కూడా పంటలు ఉంటాయి, పంటలు పండించుకోవాలి. చూడండి వాక్యం ఏమో తెలుసా? మీరు వినండి. ఇక్కడ ఏమన్నా తెలుసా? ఆయన పైన ఆకాశమును ఆజ్ఞాపించగా అంతరిక్ష ద్వారము తెరిచెను. అంటే అంతరిక్ష ద్వారం అంటే తెలుసండి? అంతరిక్షం అంటే ఆకాశము. ఆకాశాన్ని ఏం చేశాడంటే ఆకాశ తలుపులు ఇప్పాడు. ధాన్యపు గాజులు తెలుసండి మీకు? ధాన్యం వేసుకునే గాజులు తెలుసా? ఆ యొక్క గాజులకి తలుపులు ఉంటాయి తెలుసా? ఆ తలుపులు తీయగానే ఆ గాజుల్లో ఉన్న ధాన్యం ఎక్కడ వస్తుంది? బయటకు వస్తుందా తెలుసా? తెలిస్తే ఆకాశానికి ఒక తలుపులు ఉన్నాయి. ఆ తలుపులు తెరిస్తే ఆకాశం పైన ధాన్యము ఏమున్నాయి తెలుసా? గాజులు ఉన్నాయి. అక్కడ ధాన్యం ఉంది. ఆ ధాన్యం ఏం చేశాడంటే ఇశ్రాయేలీయులకి కింద కురిపించాడు. అదే మన్నా. అంటే పరలోకంలో మన్నా అనే పంట పండించారు దేవదూతల్లో. చెప్పరే ఇప్పుడు చెప్పండి, ఆకాశంలో ఏముంది? మన్నా ఉంది అంటే తిండి ఉందంటే ఏముంది? బియ్యం బస్సా? దేవుడు అలాగే పలహారం వచ్చిందా? అదే కదా మనం చూసే సినిమాల్లో, అలాగే ఏంటంటే మనం చూసే సీరియల్లో డూమ్ డామ్ బస్ ఏమొచ్చింది? పల్లెంలోనే పలహారం వచ్చింది కదా. డామ్ డకారం అనగానే అనగా అత్తిగుళ్ళు వచ్చాయి చేతికి గణేష్ తినడానికి. అక్కడ ఐదు జరుగుద్ది అనుకుంటున్నారే మీరు? అలాంటి జరగదు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసు అంటే, తినడానికి ఇక్కడ లాగానే వ్యవసాయం అక్కడ పరలోకంలో ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగింది కాదు అమ్మా. ఇది నా మాటలు కాదు, ఇక్కడ రాసిందే చెప్తున్నాను నేను. నా సొంత మాటలు ఏమనుకుంటారేమో. మీరు విన్నారు కదా, ఇక్కడ ఏముంది? ఇక్కడ మీరు చదవండి కాబట్టి, ఆయన పైన ఆకాశమును ఆజ్ఞాపించగా అంతరిక్షమునకు ద్వారములు తలుపులు తెరవగా ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించను. ఆకాశ ధాన్యం. ఏ ధాన్యం అనేది? భూలోక ధాన్యమా ఆకాశ ధాన్యమా? చెప్పే. అంటే భూలోక ధాన్యం ఉంది, ఆకాశ ధాన్యం ఉంది తెలుసా? ఇక్కడ ఎన్ని రకాల ధాన్యాలు ఉంటాయో అనగా నాకు తెలియదు, కానీ మా పెద్దోళ్ళకి తెలుసు, మనకు తెలియదు ధాన్యం అనమాట. ఎన్ని ధాన్యాలు, చాలా రకరకాల ధాన్యాలు ఉంటాయి కదండి. కదా ధాన్యాలు ఎన్ని రకాల ధాన్యాలు, కొన్ని వందల రకాల ధాన్యాలు ఉన్నాయి. పరలోకంలో కూడా ధాన్యాలు రకరకాల ధాన్యాలు ఉన్నాయి కనుక ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించెను. దేవదూతుల ఆహారము. ఈ ఆహారం ఇప్పుడు చెప్పండి, వాళ్ళు భోంచేస్తారా? అది భోంచేరా? దేవదూత భోంచేస్తారా? మరి ఆడ భోజనం చేసినప్పుడు నేను భోజనం చేయకుండా ఇది గురిగా కళ్ళు ఎత్తి చూస్తాను. నేను కూడా ఒక ఆపేసుకుంటాను, ఆ పక్కన కూర్చుంటాను. ఏం చేస్తాను? నేను కూడా భోజనం చేస్తాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవదూతుల ఆహారమును నరులు భుజించిరి. మళ్ళీ ఇక్కడ తిరకాసు ఏంటంటే అంటే ఇప్పుడు తిరకాసు, మళ్ళీ తిరకాసు వాక్యం పెట్టారు ఇక్కడ. చదవండి అన్నమాట. దేవదూతల ఆహారము ఇది విన్నారా? ఇలాంటి వాక్యాలు తీసుకొచ్చి మా బుర్ర తినేసుడు కూడా ఉంటున్నారు కదా బాబా. చెప్పండి, దేవదూతల ఆహారం ఎవరు తిన్నారు? ఎవరు తిన్నారమ్మా? నరులు తిన్నారు. ఇలాంటి వాక్యాలు తీసుకొచ్చి మమ్మల్ని సాగొట్టేసి మంది ఉన్నారండి. అంటే ఏంటి? అనగా ఎప్పుడు పరలోకానికి వెళ్ళారు వీళ్ళు? ఈ నరులు ఎప్పుడు పరలోకానికి వెళ్ళి దేవదూతల దగ్గర కూర్చున్నారు? ఎప్పుడు ఏమగా నరులు అనగా దేవదూతల సమూహంలోకి వెళ్ళి వాళ్ళు తినే ఆహారాన్ని ఎప్పుడు తిన్నారో? ఇలాంటి మాటలు చెప్పాడు. ఇక్కడ మాట్లాడింది ఏంటంటే, పైనుంచి ఆకాశం నుంచి దేవదూతలు పండించిన ఆహారం చూసారా? ఏనండి మీకు
పండించిన ఆహారం ఉంది చూసారా, ఆకాశ ధాన్యం అన్నారు చూసారా, అది దేవదూతలు పండించారు కదా. అది దేవుడు ఏం చేశాడండి, ఇశ్రాయేలుకు ప్రయాణం చేస్తున్నప్పుడు అనగా భూమి మీద వాళ్ళు సంచరిస్తున్నప్పుడు అరణ్యంలో వాళ్ళ మీదకి కుమ్మరించాడు. అది నరులు అనబడినట్టు ఇశ్రాయేలు తిన్నారు. దాని గురించి రాశారు, మా కొంప కొల్లేరైనటువంటి మమ్మల్ని తినేసి ఓడిమందున్నారండి. ఇలాంటి తికమతలు కలిగిన మాటలు కూడా ఉన్నాయండి. అక్కడ ఏముంది, దేవదూతల ఆహారం ఎవరు తిన్నారా, అది ఒక్క మాట తీసుకుంటే పైన కింద కాడికి అవసరం లేదు. దేవదూతల ఆహారం తిన్నారంటే ఎప్పుడు వెళ్ళారు వీళ్ళం, ఇప్పుడు వరకు కూడా ఏ నరుడు కూడా పరలోకం చూడలేదని మీరే చెప్తున్నారు కదా. పాయింట్ కదా మాట. సరే, ఈ మాటలన్నీ కూడా ఎందుకు చెప్తున్నాడంటే ఇశ్రాయేలీలు ఒకప్పుడు ఏం చేయబడ్డారు, అదే చెప్పాను నేను, అదే చెప్పాను. 7వ అధ్యాయం నుంచి ఈ అధ్యాయాలన్నీ కూడా మీరు చదివితే అన్ని విషయాలు కూడా ఇక్కడ మనకి ఉంచబడతాయి. చాలా విషయాలు రాయబడినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఇంకా చెప్తున్నాడు, ఇంకా మాట్లాడుతున్న విషయాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ మనం చదువుతాం. ఎక్కడంటే 12వ వచనం నుంచి కిందకి చదువుతాం. 12వ వచనం నుంచి కిందకి చదువుతాం. 15వ వచనం నుంచి చదవండి. అరణ్యములో ఆయన బండలను చీల్చి సముద్రమంతయు సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చి బండలో నుండి ఆయన నీటి కాలువను రప్పించి నదుల వలె నీళ్లను. ఇవన్నీ కూడా ఎక్కడ జరిగాయి, ఇశ్రాయేల్ మధ్య కదా జరిగినాయండి. బండల బద్దలు కొట్టడం, ప్రవాహం వల్ల నీళ్లు రావడం, ఇవన్నీ ఇక్కడ కదండి. చాలా విషయాలు ఇవన్నీ కూడా దేవుని స్తోత్రం కలుగుగా. సరే, మానవి కోరిక చూసారా, ఇక్కడ 18వ వచనంలో ఏముందో తెలుసంటే, వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుడిని ఏం చేశారటండి, వాళ్ళు శోధించారు. మీరు 78 కీర్తన మీరు చదివితే చాలాసార్లు రాశాడు. ఏమో తెలుసా, దేవుని మీద తిరుగుబడ్డారంట, దేవుని మీద శోధించారు, దేవుని శోధించాడని 70వ కీర్తనలో చాలాసార్లు రాశారు. దయచేసి మానవుల కోరిక కోసం, మానవులు ఏదైనా తనకు కోరుకుంటే దేవుని శోధించడమే కాదు, ఇంట్లో వాళ్ళు శోధించేస్తారు, బయట వాళ్ళు శోధించేస్తారు, ప్రతి ఒక్కరిని కూడా శోధించి ప్రాణాలు తీసేస్తారు అనమాట, ఊరుకోరు అనమాట. వాళ్ళ కోరిక అలాంటి కోరిక, మానవ కోరిక ఏదండి. ఓ పక్కన దేవుడు సహాయం చేస్తూ ఉండి కూడా, సహాయం పొందుతూ ఉండి కూడా ఇంకా 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 వారి యొక్క హృదయాలలో ఎలా ఉంటుందో తెలుసండి, చాలా కఠినంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. దయచేసి అలాంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చి దేవుని కోరికలు ఏంటో ప్రభు పాదాల దగ్గర మానవులుగా, మన మానవ కోరిక కాకుండా దేవుని కోరిక మనం వచ్చి రావాలని ప్రభు కోరుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగుతున్నారు. ఇంకొక 4 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను తొందరగా. యాకోబు రాసిన పత్రిక చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనే ఉంటాయి. 4వ అధ్యాయం ఒకసారి చూడండి మాటలు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏమండి, 4వ అధ్యాయంలోనే ఉంటుంది. చదువుతాం ఒకసారి ఉండండి, నేను చూసుకుని 13, 14 చూడండి. నేడైనను రేపైనను ఏంటంటే మనం ఏమనుకుంటామంటే, ఇవాళ అయినను, రేపైనను, ఎల్లుండైనను, అవలెల్లుండైనను, ఈ నెలాఖరికైనను, వచ్చే నెల అయినను ఏదో ఒక పట్టణానికి వెళ్తాను, మూటగట్టుకి వెళ్తాను, అక్కడికి వెళ్ళి వ్యాపారం చేస్తాను, సంపాదించుకొస్తాను. ఇదంతా ఏంటంటారండి, మానవ కోరికే కదా, మానవ ఉద్దేశాలు కదా. సరే చదవండి ఒకసారి. నేడైనను రేపైనను ఒక పట్టణముకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం నుండి వ్యాపారము చేసి లాభము సంపాదించి రండని చెప్పుకుని వారులారా. దేవుడు అంటున్నాడు, అంటే దేవుడు మాట్లాడుతుండే మాట, చెప్పుకునే వారులారా అంటే వీళ్ళకి అలాంటి ఆలోచనలు ఉన్నాయా లేవా? దేవుడే వ్యాపారం చేసి ఏం చేయాలనుకున్నారంటే లాభం సంపాదించాలనుకుంటే. ఏమండి, ఇగో నెక్స్ట్ చూడండి, లాభం సంపాదించండి కానీ అన్యాయంగా మాత్రం దోసుకోకండి. లాభం వేరు, అన్యాయంగా దోసుకోవడం. మీకు అర్థమైందండి. మనం వ్యాపారం చేసినా, ఏదైనా చేసినా, ఇంకోటి చేసినా ఏం చేయాలి? నేను ఒక మాట, ఎప్పుడైనా పూజ చేసినప్పుడు ఎప్పుడైనా బండి అవసరం వచ్చిందనుకోండి, పాస్ గారండి బండి మంది కొంచెం ఇబ్బందిగా ఉంది కనుక, ఇంకో బండి కావాలి కనుక, మన బండితో కాకుండా ఇంకో బండి అవసరం ఉంటుంది కనుక, 2 బండ్లు అవసరం వస్తున్నాయి కనుక
ఇంకో బండి పురమాంచామండి, ఆ తేవడాకే అనేవాడు. సరే పురమాంచం అంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడికి ఎంత 500. మరి మోజేసి నువ్వు ఎంత తీసుకుంటావు అంటే 300 తీసుకుంటానండి నేను. మరి ఆడికి 300, మరి ఊరుకోండి 500 ఇచ్చేవాల్సింది. అరే బాబు నువ్వు 300 తీసుకున్నావు కదా. లేదండి ఇచ్చేవాల్సిందండి. ఇంక ఎక్స్ట్రా 200 అంటే లేదండి అంతేనండి పాస్ గారు రారండి వాళ్ళు. అంటే మీకు ఏమర్థమైంది దీంట్లో? లాభం సంపాదించు పర్లా, కానీ అన్యాయంగా దోసుకోకు. ఆ రోజు 100 రూపాయలు వస్తే చాలు. ఏమండి అక్కడ 1000 రూపాయలు పని అనుకోండి. 1000 రూపాయలు పని అంటే వాళ్ళకి పని చూపించావు, ఎవరికి పని చూపించావు? 1000 రూపాయల పని అక్కడ వాళ్ళకి చేసావు. అందులో 1000 రూపాయలు పని చేస్తే ఒకవేళ నీకు అందులో ఒక 100 రూపాయలు నీ కుటుంబంలోకి వస్తే అది గొప్ప, దేవుడికి స్తోత్రం కలుగుతుంది. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే అంతకంటే ఎక్కువ చాలా దారుణంగా ఉన్నది. రండి ఒక సంవత్సరం అంటే వ్యాపారం చేసి లాభం సంపాదించుకుని రండి అని చెప్పుకునే వారిలారా, రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవము ఏపాటిదో మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే. ఏంటి మానవ కోరికలు, ఏంటి పరిస్థితి ఏంటంటే నీకు ఎంత కావాలి అంత కావాలా ఏంటి? నువ్వు ఒక్కడికే నలుగురికి సంబంధించిన జీతం ఒక్కడే పట్టుకెళ్ళిపోతావా? ఎంతవారం చాలా ఇబ్బంది ఉందండి, చాలా చాలా చోట్ల అండి. దేవుని స్తోత్రం కలిగిన ఈ రోజున పంజాబ్కి వెళ్ళిన పని ఎలా ఉందో తెలుసండి. ఏమనుకోకండి, గంటన్నరలో వచ్చేస్తున్నారండి. ఏమంటే 250 రూపాయలు దొబ్బేస్తున్నారండి. ఊరికినే వచ్చినాయా? ఊరికి ఏలాకాలం దొబ్బుతున్నారు. దేవుడు చూడట్లేదా? అవి ఎలా పోతాయో ఎలా ఉంటాయో అర్థం చేసుకోండి. నేను చెప్తున్నాను, గంటన్నర పని చేస్తున్నారు మీరు, గంటన్నర చేస్తున్నారు, చేసి 250 రూపాయలు తెచ్చుకుంటున్నారు. ఏమంటే మరలా ఏంటి ముందు వచ్చేస్తే ఏమనుకుంటారు అని చెప్పేసి అక్కడ కంచెపు గట్టు మీద కూర్చుని అనగా ఇంకొక 2 గంటలు అక్కడ ఏటింగ్ చేసి 4:30 గంటలకు వస్తున్నారండి. దేవుడు చూడట్లేదా? మీ డబ్బులు ఎలా పోగలాగే పోతాయి. నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉండవా డబ్బులు, అది ఎవరైనా వాళ్ళకి ఎవరైనా కానీ. అర్జెంటుగా మోజేసు పని ఉందని చెప్పేసి ఎక్కడో దూరంగా వెళ్ళిపోయాడు అనుకోండి. వెళ్ళిపోయాడు, అర్జెంటుగా రావాలి అని అనుకో, ఏం చేసేవాడు తెలుసా? ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ 6, 100 అయినా, 100, 6 అయినా, 10, 11 అయినా, 12, 16 అయినా ఏదైనా కానీ ఆ పనులు పెట్టేసి ఆడికి ఏదో చెప్పేసి ఖచ్చితంగా వారికి వచ్చేవాడు. అది వెళ్ళిపోయి ఏం చేసేవాడు తెలుసండి? ఎలా అయ్యానండి చెప్తున్నాను. కనుక ఆడి ఎంత తెలుసున్నవాడైనా, ఎంత ఎలాంటోడైనా కానీ వచ్చి అనగా నా దగ్గరకు వచ్చి ఆ పని పూర్తి చేసుకుని వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఏం చేసేవాడు తెలుసండి? వాళ్ళందరూ వెళ్ళిపోయినా కానీ ఎంత పని అయితే ఆఫ్ చేసాడో అంత పని పూర్తి చేసి వచ్చేవాడు. దేవునికి స్తోత్రం. ఏవయ్యా తెల్లారు చేయొచ్చు కదయా అని ఒక నేను అంటే అనేవాడు. వద్దండి, దేవుడు ఆ రోజు లెక్కప్పుడు చెప్తాడు. నేను వాక్యాన్ని చదివానండి. దేవునికి స్తోత్రం కలిగింది. మరి అలాంటినప్పుడు మరి అంత దూరంలో ఉన్నాను కదా, నువ్వు ఎందుకు రావడం అంటే దేవుడు చెప్పిన పని చేయడానికి వీలుంది కనుక వచ్చి చేస్తున్నాను. మళ్ళీ వీలుంది కనుక అక్కడ ఆడు చేయించుకోవడానికి అవకాశం ఉంది కనుక ఇది నేను ఎరిగై ఉన్నాను కనుక మేలైనది చేయని ఎరిగి చేయకపోవటం పాపం కదా పాస్టర్ గారు, పాపం చేయమంటారని ఉన్నాడు. ఇది నిజమండి. దేవుడి స్తోత్రం కాదు. కనుక ఇక్కడ ఏం చెప్తుందో మాట ఏంటో తెలుసు అంటే, ఇక్కడ రేపు ఏమి సంభవించినా మనకు తెలియదు కదా. మీ జీవం ఏపాటిదో మీకు తెలియదు కదా. మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయి మీరు ఏం చేస్తున్నారో ఎవడో చూడలేదని మోసగించేసి అనగా మనం బ్రతికేద్దాం అనుకుంటే మనం ఆ డబ్బులు ఇంట్లో ఉంటామో కానీ నువ్వు మాత్రం బ్రతుకుండవచ్చు. జాగ్రత్త, మీరు ఎక్కడికి వెళ్ళినా న్యాయంగా చేయండి. ఎందుకు ఈ రోజున ఎక్కడికి వెళ్ళిన పనులన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా అందరూ అలాగే చేస్తున్నారండి. ఎక్కడికి వెళ్ళినా అలాగే. ఈ రోజున పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి జీవితాలు భయంకరంగా ఉండడానికి గల కారణం ఏంటి తెలుసండి?
అంటే ఈ విషయాలను ఎందుకు చెప్తున్నట్టే మానవ కోరిక చెప్తున్నాను. రేపు అనేది మనకు తెలియదు, రేపు అనేది మనకు తెలియదు. రేపు అనే ఉద్దేశం మనలో ఉంటే చాలా కష్టమైన పరిస్థితి. కింద చెప్పుకోతారు, ఏం చెప్పుకోతారు చూడండి. కనుక ఏంటి ఇది మానవ కోరికల్లో దేవుని ఉద్దేశం ఇది అనమాట. ఎలా ఉండాలంటే కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుము అని దేవుని స్తోత్రం కలుగుతుంది. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. రేపే ఏదైనా చేయాలనుకోండి, దేవుని చిత్తం అయితే రేపు బ్రతుకుంటే చేద్దాం, రేపు బతుకుంటే ఆ కార్యక్రమాన్ని చేద్దాం, రేపు బతుకుంటే లేదు రేపు ఖచ్చితంగా వెళ్తాం, ఖచ్చితంగా మనము అనగా అంత డబ్బులు తెచ్చుకుంటాం. ఏమంటే ప్రాణం మందండి, ప్రాణం మందండి, రోజులు మనయండి. ఆలోచించండి, చచ్చిపోక్కర్లేదు. ఆ రోజుకి తలపొడి వస్తేనే లేగలేం కదా మనసు నుంచి. చచ్చిపోవాలనేది ఏముందండి, చచ్చిపోవాలంటారా మమ్మల్ని అని అంటారు. చచ్చిపోక్కర్లా, తలపొడి 4 రోజులు వస్తే చాలేండి అండి. 4 రోజులు తలపొడి వచ్చింది అనుకోండి, 4 రోజులు తలపొడి 2 రోజులు ఆకనాలు 6 రోజులు అంటే వారం అయింది. ఈ వారం చిల్లిపడింది అనుకోండి, ఇంట్లో ఎలా ఉంటుందండి చెప్పండి ఒక మాట. అయిపోయింది, వారం అయిపోయిందమ్మా. ఎలా ఉంటుందండి, ఎలా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పేది చచ్చిపోక్కర్లా. అలాంటి ఆవిరి వంటి మన జీవితాలు, మన పరిస్థితులు చూడు, మన కోరికలు, మన ఉద్దేశాలు, మన పరిస్థితులు. ఎందుకండి కనుక దయచేసి ఒకసారి దేవుని వైపు చూడడానికి ప్రయత్నించండి, అలాగూ చేయడానికి ప్రయత్నించండి. మొదటిగా దేవునిని దృష్టించండి. మన జీవితంలో ఏం చేయాలన్నదే ఆయన మన ముందు ఉంచి ఆయనే మన చేయబట్టి తీసుకెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎంతేనమ్మా ఎంత? పాతకు 3 అయింది. మీకా గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచ్చిన చదివండి. అంటే నేను ఏమనుకున్నానంటే మాస్టర్ గారు టైం అడిగారు ముంచేస్తారు అనుకున్నాను. మీకా గ్రంథం 1-2 వాక్యాలు చదివండి. ఎందుకంటే నేను పూర్తి చేస్తేనే కదా తప్ప మీకు అర్థం అవ్వాలి కదా, లాస్ట్లో మీకు ముగింపు కావచ్చు. చదవండి, కొమ్మి చదవండి. మీకా గ్రంథము 2వ అధ్యాయం 1-2 వచ్చిన చదివండి. కొమ్ముని మంచం ఎక్కడండి, ఎక్కడమ్మా? అమ్మా నువ్వు కరెక్ట్గానే చదువుతున్నావా? ఈయన కూడా బైబిల్ చదువుతున్నాను అనగా అంటే మీరు కూడా తీసుకోండి, ఆవిడ తప్పు చదువుతున్నట్టుంది. మీకా గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ మంచం మీద పరుండి, మంచం మీద పడుకుని మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయవారికి శ్రమ, ఇలాగూ చేయవారి స్వాధీనములో ఉన్నది కనుక వారు పొద్దున్నే మంచం మీద లెగ్గానే ఇది మొదలెడతారు. ఏది మొదలెట్టు? ఏదైతే మనసులో కోరుకుందో, రాత్రంతా ఆలోచన చేశాడో, రాత్రంతా ఎవడు పంపించాలనుకున్నాడో, రాత్రంతా ఏం చేయాలనుకున్నాడో, ఎలా ఏం మాట్లాడుకోవాలనుకున్నాడో ఆలోచించాడు. మానవ కోరిక, మానవ యొక్క మనసు రాత్రంతా ఆలోచించాడు. దేవునికి స్తోత్రం. రాత్రి అంటే నేను మంచి నిద్రట్టిందండి అక్కడ ఇలా మంచి నిద్రట్టిందండి. ఇప్పుడు సన్నగడ పట్టిందంటే 10 తర్వాత మా పుస్తకం ఏం చేసింది తెలిసింది, 12కి మధ్యలోనే ఏం చేసిందంటే మేలుకు వచ్చిందండి. ఇక చూడండి 3 అతిగా నిద్రడతలే. ఏమైనా ఆలోచనలు వస్తున్నాయా అంటే ఆలోచనలు రావట్లేదు. ఏమైనా ఆలోచన ఉంటే మా భాషం గారు లేకుంటే నాకు ఏంటి ఇలాంటి ఆలోచనలు అవుతా నిద్ర రావట్లేదు అని అనడానికి లేదు. ఏ ఆలోచన రావట్లేదు, అలాగే ఏ తలంపులు రావట్లేదు, పడుకుందామంటే నిద్ర రావట్లేదు, ఏమంటుంది. కానీ ఇక్కడ చూడండి, మంచం మీద పురుండి నాకు మెల్లే ఏమండి ఏంటంటే ఏ ఆలోచనలు అంటే దురాలోచనలు, దుర్మార్గత కలిగిన మనసు. తెల్లారేటప్పటికి ఉదయం ఎప్పుడవుతుందా ప్రారంభిద్దాం, మంచాల మీద లెగ్గానే ఉదయమే లేచి ఏం చేద్దాం, ఎలా చేద్దాం. ఇవన్నీ కూడా ఎవరి ఆలోచనలు, ఎవరి కోరికలు అంటే దేవుని పిల్లరా మానవ కోరికలు, ఈ దేవుని యొక్క కోరికలు కాదు. దేవుని పిల్లలైన వారి జీవితాలలో ఎలాంటి కోరికలు లేవా అంటే నేనంటాను లేవన్న కానీ ఎక్కువ శాతం ఉందని నేను చెప్తాను. దేవునికి స్తోత్రం. దయచేసి అలాంటి కోరికలు వద్దండి. దేవుని కోరిక ఏంటో వాక్యములో దేవుని బిడ్డలారా రాసి ఉంచిన విషయాలు మీరు చదివితే
ధ్యానిస్తే మీకు అర్థమవుతుంది దేవుని బిడ్డలారా. వారి మంచం మీద పడి రాత్రంతా కూడా వారి ఆలోచనలో వారి అక్రమము చేయడానికి, అన్యాయము చేయడానికి, అవినీతి చేయడానికి. ఆ 2వ వచనం కూడా చదివండి ఒకసారి. చూడండి ఏం పట్టుకోవాలనుకున్నా, రేపొద్దున లేచి వాడిని దొబ్బేయాలి, వాడిని తీసేసుకోవాలి, భూమిని ఆక్రమించుకోవడం, ఆ ఇల్లు ఆక్రమించేసుకోవడం, ఒక మనిషిని వారి కుటుంబాన్ని వారికి ఉన్న ఆస్తులను ఏం చేసేసుకుందాం అని చెప్పేసి అంటండి. ఇశ్రాయేలీయులు అంటండి వాళ్ళు దేవుని పిల్లలై ఉండి దేవుని బిడ్డలై ఉన్నట్టంటే వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళ పక్కోళ్ళు, వాళ్ళ ఊరోళ్ళు, వాళ్ళ యొక్క దేశపోళ్ళ గురించి అంటే కొంతమంది ఏం చేసేవారంటే మంచాల మీద పడుకుని ఇదే ఆలోచన అంటండి ఆలోచించుకుని ప్లాట్లు వేసుకునేవారంటే తెల్లారాక ఏం చేసేవారంటే మంచి మంచి కుటుంబాలు, పేద కుటుంబాల మీద పడి వాళ్ళ ఆస్తుల మీదను, వాళ్ళ యొక్క ఇళ్ల మీదను, వాళ్ళ పిల్లల మీద పడేటట్టు వాళ్ళు దోసుకునేవారంటండి. ఇలాంటి దుర్మార్గమైన కోరికలు ఏంటండి దేవుని పిల్లలైన వారికి శ్రేయకున్నాయంటండి. అలాంటిది ఉండడానికి లేదు దేవుడు చెప్తున్నాడు. ఓకే, దేవుని కోరిక మనలో పెరగాలి, దేవుని కోరిక మనలో రావాలి. మన మానవులు అయ్యుండి మానవ కోరికలు మనలో ఉన్నా కానీ పరిశుద్ధాత్మ చేత మన కోరికలన్నింటినీ, మన క్రియలన్నింటినీ కూడా చంపేసుకుని పరిశుద్ధాత్మ చేత ఏం చేసుకోవాలో తెలుసంటండి దేవుని కోరికలు చేయడానికి ఏం చేయాలి? సిద్ధపడాలి. ఒకవేళ అలాంటి కోరికలే మనలను మరి చేయించాలి అని అంటే దేవుని యొక్క మాటలు మనం వినాలి. ఆ మాటల విన్న ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. యోహాను రాసిన సువార్త 4:15 చదవండి. 4:15 యోహాను సువార్త. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా అమ్మ నేను దప్పి కొరకుండినట్లును సేదుకుని ఇంత దూరము రాకుంటున్నట్లును ఆ నీళ్లు నాకు దయచేయము. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి. ఒక స్త్రీ ఇక్కడ పడుతుందా, ఆమె పేరు తెలియదండి. ఆమె ఏమన్నారు తెలిసిన ఇంటున్నారు. ఇక్కడ ఒక స్త్రీ ఉందండి. 4వ అధ్యాయంలో, యోహాను వార్తలో 4వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉందండి. ఆ స్త్రీ పేరు మాత్రం రాలేదు కానీ ఆమెను మాత్రం అందరూ ఏమంటారో తెలుసా? సమరయ స్త్రీ. అంటే ఆమె పేరు సమరయ కాదు, మీరు వింటారా? ఆమె పేరు సమరయ కాదండి, సమరయ గ్రామస్తురాలు. సమరయ ఆ యొక్క సమరయ్యలో ఉండేటువంటి ఒక వ్యక్తి, ఆ ఊరికి సంబంధించిన వ్యక్తి కనుక ఆమె పేరు మాత్రం పరిశుద్ధాత్ముడు రాయలేదు. కానీ ఆ ఊరిని బట్టి ఆమెని ఏమని పిలిచారో తెలుసండి? సమరయ. ఈమె బావి దగ్గరికి వచ్చింది. ఆ బావి దగ్గర యేసు ప్రభు ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు మంచినీళ్ళు అడిగాడు. ఏమన్నాడో తెలుసంటే, మంచినీళ్ళు అడుగుతుంటే ఆ స్త్రీ అంది కదా, మీరు యూదులై ఉన్నారు, మేము సమరయులమై ఉన్నాము, మీరు మా నీళ్లు తాగితే మంచిది కాదన్నట్టుగా, లేకపోతే మేము అంటరాని వాళ్ళన్నట్టుగా చెప్తే, అప్పుడు అంటున్నాడు, నేను నీళ్ళు అడుగుతున్న వ్యక్తిని నేను ఎవరినో నువ్వు గ్రహిస్తే అన్నప్పుడు నేనిచ్చు నీళ్లు నీకు ఎప్పుడు దాహంగా ఉండదని చెప్పాడు. దేవుని స్తోత్రం కలిగిన వాడు. నేను ఇచ్చిన నీళ్లు నీకు ఎప్పుడు దాహం ఉండదని చెప్పాను. అయితే వెంటనే ఆవిడ ఏమని తెలుసా? అయ్యా నేను ఇంత దూరం రాకుండాన్నట్లుగా ఏమంటుంది తెలుసండి? అంటే మనకున్న బుద్ధి ఏంటంటే తేరగా వత్తి ఏంటండి? దేన్నైనా ఇంట్లో పెట్టుకున్నా. రేపన్నా రోజున చాండాలం అనేది ఉంటుంది చూసారా, అది కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే మనం ఏం చేస్తాం? అనగా ఆ చాండాలను కూడా ఇంట్లో పెట్టుకుంటారు, రేపు ఉపయోగపడుతుంది కదా, రేపన్నా రోజు దీనివల్ల లాభం మనకి. అలాంటి మనసు అవుతుంది మానవ. అయితే ఈ వాక్యంలో చెప్పబడిన విషయం మాట్లాడుతున్నారు. మరి అప్పుడు భాస్కర్ ఏంటి ఆయన వాక్యం చెప్తుంది, నాకు అర్థమంటే చెప్పండి. నన్ను భాస్కర్ గారు నన్ను అడిగి చెప్తాను తప్ప పక్కన అంటే చెప్తుందండి. కొంతమంది పక్కలు ఏం చేస్తుంటే పక్కలు కదుగుతూ ఉంటుంటారు. నువ్వు వెంట మనసి పక్కలు కూడా ఒకవేళ వాక్యం అర్థం కావట్లేదు అనుకో,
నువ్వు స్పష్టంగా నోరేసుకుని పడ్డవరకు నా మీద స్పష్టంగా నోరేసుకుని ఏం చెప్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీతో మీద మాట్లాడుకుంటే మీకు ఏమర్థమవుతుంది? మీ మనసులో అలాగే ఉండిపోతుంది. దేవుని స్తోత్రం. సరే అండి, ఇక్కడ వాక్యంలో చెప్పడం మాట, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరిస్థితులైనా మీలో మీరు పక్క వాళ్ళు అనుకుంటూ మీలో మీరు మాట్లాడుకుంటే మీకు దేవుని వాక్యం అర్థం అవ్వదు. మీకు అర్థం అవ్వాలంటే చెప్పే వ్యక్తులు ఉంటారు, వాళ్ళని అడిగితే ఆ మాట మరలా అవసరమైతే నేను మర్చిపోయానేమో, ఒకవేళ చెప్పి అలాగే అక్కడ పక్క వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆ విషయాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసి నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది. సరిగానండి, ఈ స్త్రీ చెప్తుంది కదా, నేను ఇంత దూరం రాకుండానట్లుగా. ఎంత దూరం? ఎంత దూరం? ఈ రోజున అన్నీ సులువైపోవాలండి, అన్నీ సులువైపోవాలి. ఎలా సులువైపోవాలో మీరు ఏమనుకుంటారు తెలుసా? సరిపిల్లలో ఇన్ని సంఘాలు ఉన్నాయి, అలా గంట కంటే ఎక్కువ అలాగే ప్రార్థన జరపరు. సులువైపోవాలన్నమాట. మీకేంటి, అరగంట ప్రార్థన, 10 నిమిషాలు ఏమో ప్రార్థన, ఒక 5 నిమిషాల వాక్యం, గంట అయిపోవాలి. అన్నీ సులువైపోవాలి. ఇలా సులువైపోవాలండి. ఏమంటే ఇక్కడ సులువే కాదండి, పరలోకం వెళ్ళటం సులువు కాదండి. దేవుడికి స్తోత్రం కాదు. అలా అనుకుంటే ఒక పాట చెప్పమంటా మీకు. పుట్టిన పిల్లవాడిని ఏం చేయాలి తెలుసా? పుట్టగానే ఏం చేసే మంటస్తాను ఉంటుంది కదా, ఒకసారి సులువు అయిపోవాలంటే అడిగి పీక్కు తాడును కాలుకు తాడేసి పైన ఒక తంబానికి కిందేమో తాడు ఏగదిస్తే మీ అంత భారం అయిపోద్ది. సులువు అయిపోతుంది కదా, సులువు అయిపోయి పెద్దడైపోతారు కదా. ఏం పెట్టక్కర్లేదు కదా ఏమా, ఏం పెట్టక్కర్లేదు కదా, బొమ్మలు పెద్దడు అయిపోతారు కదా, మీరు డబ్బులు తెచ్చి పెడతారు కదా, బొమ్మలు పెళ్లి చేసేవచ్చు కదా. నేను చెప్పిందా వస్తాం కదా, అన్నీ సులువైపోవాలి. అన్నీ అన్నమాట గంటలో వెళ్ళిపోవాలి, అన్నీ గంటలో అయిపోవాలి, వాక్యం గంటలో అయిపోవాలి, ప్రార్థన గంటలో అయిపోవాలి, అన్ని గంటలు అన్నమాట. దేవుని స్తోత్రం కలిగింది కదా. ఎక్కడికి కాదు కానీ బాప్టిస్ట్ చర్చిల్లోనూ లూథరన్ చర్చిలో ఉంటారు, అక్కడి సంఘబద్ధులు ఉంటారండి. అయ్యారో ఆ భాషనేమో ఎక్కడ తీసేస్తాడని చెప్పేసి యాడ్ చేస్తాడు. 5 నిమిషాలు అడిగానే 2 నిమిషాలు ముగించేస్తాడు. ఇది 5 నిమిషాలు అడిగానే దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా. దేవుడు నన్ను ఏర్పాటు చేశాడు, నన్ను ఎవరు తీయడానికి లేదు. ఒకవేళ మీరు తీసేసినా దేక్కుంటూ ఎక్కుంటూ అనమాట. ఎక్కడో అన్ని దగ్గరికి వెళ్ళి మనం స్వార్థ చేసి ఏం చేస్తానో అక్కడ ఒక సంఘాన్ని కట్టడానికి ప్రభు కృప చూపుతాడు. దేవుని స్తోత్రం. అది దేవుడు నన్ను ఏర్పాటు చేసింది. హల్లెలూయా. సరే కానండి, ఇప్పుడు ఇక్కడ వాక్యంలో చెప్పబడిన మాట ఏంటో తెలుసంటే, ఈమె ఏమడుతుందో తెలుసంటే, నాకు జీవజలం అని ఏమంటుంది, జీవజలాన్ని మనం అంటుంది. ఎంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు మీరేనండి. ఆయన నీళ్ళు ఇచ్చాడో లేదో చెప్పండి ఒక మాట. అంటే ఆయన నీళ్ళు ఇచ్చాడో లేదు కానీ ఆయన మాత్రం ఆమె జీవితంలో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా బట్టబయలు చేశాడండి. ఏం చేశాడు? ఆమె జీవితంలో ఉన్న ప్రతిదీ కూడా బట్టబయలు చేశాడండి. బట్టబయలు చేయగానే ఏం చేస్తుందో తెలుసండి, వెంటనే ఆవిడలోంచి పొంగుకొస్తారండి. ఏంటి తెలుసా? నీళ్లు. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా చెప్పండి. పాపం ఆవిడ ఏమనుకుందో తెలుసా? అనగా బావిలో నీళ్ళు ఇస్తాడేమో, లేకపోతే ఆయన దగ్గర ఏ నీళ్ళు ఉన్నాయేమో అనుకున్నాడు. కాదు, ఆయన చెప్పిన ప్రతి మాట వాక్యం ఏదుందో ఆమె కడుపులోకి వెళ్ళిన తర్వాత అవి ఉబ్బుకుంటూ బయటకు వచ్చేసిన తర్వాత ఏమిందో తెలుసంటే, ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేసిందంటే, ఆ సమాజంలో ఆ ప్రజల దగ్గరికి వెళ్ళినట్టుంది. నా బ్రతుకును బయట పెట్టిన వ్యక్తిని నేను చూశాను. ఆయన ఎవరో కాదు కానీ నిజముగా ఆయన క్రీస్తు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దీంట్లో మీకు ఏమవుతుంది అర్థమైంది తెలుసండి? ఒక మానవ కోరికలతో నింపబడినటువంటి సమరయ స్త్రీ దేవుని కోరిక చేయడానికి సమాజంలోకి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ప్రజల్ని ఎక్కడికి తీసుకొచ్చిందంటే దేవుని దగ్గరికి తీసుకొచ్చి దేవుని కోరికని ఏం చేసిందండి? ఆమె చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుని కోరిక చేసింది. దేవుని కోరిక చేసింది అంటే
అంటున్నాడు యేసయ్య, నేను తప్పికొనుచున్నాను అనే మాట. ఆయన కోరిక ఏంటో తెలుసంటే ఆస్తులు సంపాదించుకోవడము, లేకపోతే ఆరోగ్యం సంపాదించుకోవటము, ఈ లోకంలో ఏదో సంపాదించుకోవటము ఆయన కోరిక అది కాదు. కానీ ఆయన కోరిక ఏంటో తెలుసంటే అనగా నశించిపోతుంటే ఆత్మల యొక్క రక్షణ కోరిక, దాహము ఆయనకి. ఆ దాహాన్ని గురించి ఎవరికి చెప్పాడో తెలుసంటే తన శిష్యులైన వారికే ఉన్నాడు. లేఖనములు నెరవేరినట్లుగా నేను దప్పికున్నాను, ఇప్పుడు వరకు కూడా స్వార్థ చేశాను, ఇప్పుడు వరకు కూడా నేను దేశాలు తిరిగాను, ఇప్పుడు వరకు కూడా ప్రజలందరికీ కూడా నేను రాజ్యాన్ని గురించి ప్రకటన చేశాను. నా దాహం ఇంకా తీరలేదు, నా దాహం ఇంకా ఉంది. కానీ ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, నా దాహాన్ని తీర్చేవాళ్ళు ఎవరో తెలుసా? నా వెనకాల వచ్చి నా శిష్యులారా మీరే. సర్వ ప్రపంచానికి నా శిష్యులకి వెళ్ళి వాళ్ళందరికీ సువార్త ప్రకటన చేసి అనేక ప్రజలకు దేవుని వాక్యమును ఏం చేస్తారో తెలుసంటే ప్రకటించి వాళ్ళందరినీ కూడా రక్షణలో నడిపించండి, నా వాక్యాన్ని ప్రకటింపచండి. నా దాహాన్ని మీరు ఏం చేస్తారో తెలుసా? మీరు నా కొరకు సువార్త చేసి ఆత్మలు నడిపించి నా దాహాన్ని తీర్చండి అనే విషయాన్ని ఇక్కడ ఆయన ఆధ్యాత్మికంగా తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన దాహం ఏంటో తెలుసా? నువ్వు రక్షించబడతావు. ఆయన దాహం ఏంటో తెలుసా? నేను మార్చబడడం. ఆయన దాహం ఏంటో తెలుసా? మన నాన్నగా నశించిపోతున్నట్టు పాపాత్మలందరినీ ఇప్పుడు క్రీస్తులోనికి రక్షణలో నడిపించడం ఆయన దాహము. ఆయన దాహాన్ని తీర్చివాడు ఎవరో తెలుసండి. ఈనాడు మరి అనగా ఆ దేవుని సంఘంగా కట్టబడిన మనమే ఆయన దాహాన్ని చేయాలి, తీర్చాలి అంటే నీ ఇంట్లో వాళ్ళు, ఈది వాళ్ళు, నీ పొరుగు వారు, ఎక్కడెక్కడ ఉన్నట్టు వారు అందరూ కూడా ఏం చేయబడాలి? రక్షించబడాలని వీళ్ళు ఏం చేయాలి? ఆ సువార్త ప్రకటన చేయాలి. ఆ సువార్త వల్ల రక్షించబడతారు. ఏం చేయబడతారో తెలుసండి, రక్షించబడతారు. మళ్ళా చెప్తున్నాను, యేసయ్య దాహము ఏ విధంగా నువ్వు నేను ఆయన తీర్చేవారిగా మనం ముగిస్తున్నాను. ముగింపులో ఒక మాట చదువుకుని ముగించుకున్నాం. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 27 నుంచి 29 వరకు ఒకసారి చదవండి. పేతురు ఏమంటున్నాడు? పేతురు అంటున్నాడు, మేము సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించితిమి కదా. చదవండి. ఎక్కడ దాకా చదువుతాండి? 29 దాకా చదివాం. 27 నుంచి చదివి. విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేం దొరుకుతాయి అని అడుగుతున్నాడు యేసు ప్రభువుని. వారితో ఇట్లా అన్నాడట, ప్రపంచ పునర్జన్మనందు మనిషి కుమారుడు చూడండి మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు మీరు వెంబడించిన వాడు ఎవరైతే ఉన్నారో 12 సింహాసనాల మీద కూర్చుంటారు. తీర్పు తీర్చుదురు. చూడండి ఇక్కడ మీరు గమనించారు, నా నామము నిమిత్తమును అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, తండ్రులైనను, తల్లిలైనను, పిల్లలైనను, భూములైనను, ఇళ్ళలైనను విడిచిపెట్టిన మీరు 100 రెట్లు మీరు పొందుతారు. ఇదిగాక నిత్య జీవమునకు స్వాతంత్రించుకుంటారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ మీరు 27 నుంచి 29 వరకు చదివిన దానిలో ఏముందో తెలుసండి, మానవ కోరిక కాదు కానీ ఏ కోరిక అంటే ఇక్కడ ఉంది చూడండి. మనము ఇక్కడ దేవుని కొరకు ఏదైతే చేస్తున్నామో, తల్లులను, తండ్రులను, అన్నలను, అక్కలను, చెల్లెలను, తమ్ముళ్ళను, ఇగో అనగా ఆస్తులను, ఐశ్వర్యాల, డబ్బులను, అనగా ఆరోగ్యాలు అన్నింటిని మనం విడిచిపెట్టేస్తున్నాం. అనగా ఒక రోజున మనం చూస్తామంటండి, మానవ కోరికలన్నింటినీ కూడా, మానవుల యొక్క ఆ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా భూమి మీద ఉండే ప్రతి దాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకాలని కోరిక, ఆత్మల కొరకు కోరిక, ఆత్మ లక్షణ కొరకు అనగా కోరిక ఎవరికైతే ఉంటుందో వారు ఏం చేస్తారంటే పరలోకమందును అనగా 100 రెట్లు ఏం చేస్తారంటండి వాళ్ళకి ప్రభు స్తోత్రం కలిగిన గాక. ఒక మాట, ఇక్కడ అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, భార్య పిల్లలు వదిలిపెట్టేసుకుంటుంది ఏంటండి. ఎంతమంది ఉంటారంటండి అక్కడ? ఎంతమంది ఉంటారంటే అక్కడ చదవండి అన్నమాట. కింద నేను మూసేసాను బైబిల్, అందుకే
కిందకు వచ్చాము. అక్క చెల్లెలు అవన్నీ కూడా కిందకు వచ్చేసాక ఎన్ని రెట్లు అంటాడు అక్కడ? 100 రెట్లు. దేవుని స్తోత్రం కలగని కాదు అమ్మా. అక్కడ అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎంతమంది మనం పొందుతుందండి? నీకు ఒక అక్క అయితే అక్కడ 100 మంది అక్కలంట. నీకు అదేంటండి? ఒక తమ్ముడు అయితే ఇక్కడ నీకు అక్కడ అంతమంది తమ్ముడు. ఇక్కడ నీకున్నటి పరిస్థితులలో అయ్యో నా తమ్ముడు, అయ్యో నా అక్క, నా చెల్లి, వాడికి నేను చేయలేకపోతున్నాను, పరిస్థితి బాగాలేదు అని బాధపడుతూ ప్రభు పరిచర్యలు కొనసాగిస్తున్నట్టు వాళ్ళకి పరలోకములటండి 100 రెట్లు ఉందని చెప్తున్నాడు. అంటే అక్కడికి ఎత్తబడిన సంఘములో నుండి ఒక పెద్దవాళ్ళు నీకు అన్నగారుగా, చిన్నవాళ్ళు తమ్ముళ్ళుగా, పెద్దవాళ్ళు అక్కలుగా, చిన్నవాళ్ళు చెల్లెళ్ళుగా, ఇంకా అంత పెద్దవాళ్ళందరూ తల్లులుగా, తండ్రులుగా నీకు ఏం చేయబడతారు? అక్కడ ఉంటారు. దేవునికి స్తోత్రం. అక్కడ 100 రెట్లు నీకు దేవుడు ఇస్తాడు అంటున్నాడు. ఎప్పుడో తెలుసండి, దేవుని కొరకు నువ్వు తృష్ణగా ఉన్నప్పుడు, దేవుని కొరకు నీ దాహము కలిగినప్పుడు, దేవుని కొరకు నువ్వు త్యాగం చేసినప్పుడు దేవుడు 100 రెట్లు దేవుడు ఆయన 2వ రాకడలో ప్రపంచ మరి వృత్తం జరుగుతుంది అంటున్నాడు అక్కడ. లేక అక్కడ తిరిగి ఒక గొప్ప స్థాపన జరుగుతుంది, దేవుని యొక్క రాజ్య స్థాపన జరుగుతుంది. ఆ స్థాపనలో దేవుడు నీకు గొప్ప అద్భుతమైన కృపలో దేవుడు ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కనుక మనము దేని మీద గురించి ఆలోచించాలి? ఇప్పుడు పేతురు చెప్పినట్లుగా మనము పరలోక సంబంధమైన ఆ నిత్య జీవం కొరకే మనం అందరం కూడా గురి కలిగి ఉండాలి. యేసు ఆయన శరీరాన్ని, ఆత్మను, ప్రాణాన్ని అర్పిస్తూ సిలువ మీద 5వ మాటలో చెప్పబడే మాట ఏంటో తెలుసంటే, నేను దాహముకున్నాను అని చెప్పి ఆ పని భూమి మీద ఉన్న తన సంఘానికి అప్పగించి తిరిగి పరలోకానికి వెళ్ళాడు. ఆయన రాబోతుండగా ఆయన దాహం ఉన్న ఆ యొక్క ఆత్మలన్నిటిని కూడా ప్రభు పక్షాన మనం పరిచర్య చేసి ఆయన రాజ్యం కొరకు సిద్ధము చేసి ముందుకు మనము వెళ్ళినట్లుగా కృపా సమాధానము దేవుడు మనకు దయచేయుగాక. ఆమేన్. మన పైకెట్టి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పండి. అందరూ నిలబడండి.